దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన భారతదేశం ప్రజలంతా మనమంతా ఎంతగానో ఆనందించే ఒక శుభదినం. అదేంటంటే అంతకుముందు దాదాపు 190-200 సంవత్సరాల పరిపాలన మన భారతదేశాన్ని పరిపాలించారు బ్రిటిష్ వారు. బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని కొంచెం బాగు చేశారు, కానీ మనల్ని మాత్రం, భారతీయులు మాత్రం ఒక బానిసలుగా చూస్తూ, బానిసల్లాగా వారిని తొక్కి పట్టి భారతదేశాన్ని 190-200 సంవత్సరాల వారు పరిపాలన చేశారు. మన భారతదేశ ప్రజలు స్వాతంత్రం కొరకు ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో ప్రయాసలు పడ్డారు. మహనీయులు, మహానుభావులు, చాలామంది గొప్ప గొప్పవారు వారు చేసిన పోరాటాల ప్రతిఫలముగా 1947వ సంవత్సరం సరిగ్గా ఇదే దినాన్న ఆగస్టు 15వ తారీఖున మన భారతదేశానికి స్వాతంత్రం వారు ప్రకటించి మన భారతీయులను వదిలిపెట్టి వారు వెళ్ళిపోయారు వారి స్వదేశానికి. హల్లెలూయా. ఈ రోజున మన భారతదేశం నిజంగా ఆనందపడే ఒక దినం. బానిసత్వం నుండి విడుదల పొందిన దినం మన భారతదేశానికి. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 74 సంవత్సరాలు పూర్తయి 75వ సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. అయితే ఈ 74 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 75వ సంవత్సరంలో అడుగుపెట్టాం కదా. స్వాతంత్రం వచ్చిందని జెండా ఎగరేయటమేనా, చాక్లెట్లు పంచిపెట్టుకోవటమేనా, లేకపోతే ఏమైనా ఆ స్వాతంత్ర సమర యోధుల గురించిన సంగతులు తెలుసుకోవటమేనా, లేకపోతే భారతదేశాన్ని ఏ విధంగా వారు బానిసలుగా ట్రీట్ చేసి ఎలా బాధలు పెట్టారో ఆ బాధల గురించి వినటమేనా, మరి వీటన్నిటిని గురించి తెలుసుకోవటమేనా, ఏమైనా నిజంగా భారతదేశ స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం కోసం ఏమైనా పోరాడుతున్నారా అనేది మనం ఒక్కింత ఆలోచించాలి. కేవలం ఒక భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచ దేశాల్లో ప్రతి దేశం ఏదో ఒక దేశం చేత పరిపాలించబడిందండి. మీరు అనుకుంటున్నారు అమెరికా చాలా గొప్పదని. మనకంటే దాదాపు 200 సంవత్సరాల క్రితం వారిని కూడా బ్రిటిష్ వారు పరిపాలన చేశారు. వారిని కూడా దాదాపు 200 సంవత్సరాలు పరిపాలన చేశారు బ్రిటిష్ వారు. పరిపాలన చేసిన తర్వాత మనకన్నా కొంచెం ముందు, ఒక 200 సంవత్సరాల ముందు వారికి స్వాతంత్రం వచ్చింది. అది ఎప్పుడంటే 1776వ సంవత్సరం జూలై 4వ తారీఖున అమెరికా వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. వారు స్వతంత్ర జెండా ఎగరేసుకున్నారు. ఇంకొక మరి ఆశ్చర్య సంగతి ఏంటంటే ఆగస్టు 15వ తారీఖు కేవలం భారతీయులే కాదండి స్వాతంత్ర జెండా ఎగరేసుకొని మాకు స్వాతంత్రం వచ్చిందని చెప్పేది. సరిగ్గా ఇదే దినాన్న ఇంకో 3 దేశస్తులు కూడా, వారు కూడా ఈ రోజునే వారు స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. వారికి కూడా ఈ రోజే వచ్చింది స్వాతంత్రం. అయితే సంవత్సరం మారింది, కానీ రోజు మాత్రం ఆగస్టు 15వ తారీఖే. ఎవరండి వాళ్ళెవరు? వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది ఎవరు వాళ్ళకి అంటే, కాంగో అనే దేశాన్ని ఫ్రాన్స్ వారు దాదాపు 80 సంవత్సరాల వారు పరిపాలన చేశారండి. ఆ 80 సంవత్సరాల చెర నుండి 1960వ సంవత్సరం సరిగా ఇదే దినాన్న ఆగస్టు 15వ తారీఖున కాంగో దేశస్తులకు స్వాతంత్రం వచ్చింది. కొరియా దేశస్తులు కూడా జపనీస్ క్రింద 35 సంవత్సరాల వారి చెరలో ఉన్నారు. చెర నుండి వారికి విడుదల మనకంటే ఒక 2 సంవత్సరాల ముందు వచ్చింది. 1945వ సంవత్సరం సరిగ్గా ఇదే రోజున ఆగస్టు 15వ తారీఖున వారికి కూడా స్వాతంత్రం వచ్చింది. బెహ్రెన్ వారు, అరబ్బులు, పోర్చుగీసు ఇలాంటి వారు కొంతమంది పరిపాలన చేశారు. వాళ్ళను కూడా బ్రిటిష్ వారు పరిపాలన చేశారు చాలా సంవత్సరాలు. బ్రిటిష్ వారి చెర నుండి మన తర్వాత వచ్చింది వారికి స్వాతంత్రం 1971వ సంవత్సరం సరిగా ఆగస్టు 15వ తారీఖున. అంటే ఆగస్టు 15వ తారీఖు స్వతంత్ర దినోత్సవం జరుపుకునేది ఒక భారతీయులే కాదు, భారతీయులతో పాటు మేము కూడా మీ దినాన్నే ఆగస్టు 15 మాకు కూడా ఇండిపెండెన్స్ డే అని వాళ్ళు కూడా జరుపుకుంటున్నారు ఆగస్టు 15వ తారీఖు. ఇది అంటారు చూడండి, టైటానిక్ షిప్ అంటారే. టైటానిక్ షిప్ అంటే అది మునిగిపోయిందన్న సంగతి ప్రపంచ దేశాలందరికీ తెలుసు. ఒక్క టైటానిక్ షిప్పే మునిగిపోయింది. ఆ సముద్రంలో చాలా షిప్పులు మునిగిపోయినాయి అండి. చాలా మరి ఓడలు సముద్రంలో మునిగిపోయినాయి. కానీ ఒక ఆశ్చర్యకరమైన సంగతి, ఒక విచిత్రం ఏంటంటే వాటి పేర్లు కూడా టైటానిక్ అని కానీ, టైటానియో అని కానీ, టైటాన్ అని కానీ, టైటానికా అని కానీ, ఈ టైటాన్ అనే దాన్ని కలుపుకొని వచ్చే పదాలు ఆ షిప్లే మునిగిపోయినది విచిత్రం.
అంటే అన్ని షిప్లు అయ్యే మునిగిపోయినాయా, పేరు పెట్టుకున్న షిప్లని మునిగిపోయినాయి అంటే ఏమో. ఆగస్టు 15వ తారీఖు ఆ విధంగానే ప్రపంచ దేశాల్లో మనలాగా ఒక 3-4 దేశాలకి సరిగ్గా ఇదే దినాన్న స్వాతంత్రం వచ్చింది. ఏమంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటంటే, మన భారతదేశానికి వచ్చిన ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి. మరలా ఇంకొక దేశం వచ్చి మన భారతదేశాన్ని స్వాధీనం చేసుకోకూడదు. ఈ భారతదేశానికి లేకపోతే ఏ దేశమైనా స్వాతంత్రం పొందిన తర్వాత ఇంకొక శత్రు దేశం వచ్చి వారి మీద యుద్ధం చేసి వారిని గెలిచి వారికి మరలా బానిసత్వం అనే బాధలు పెట్టకుండా ఉండటానికి భూమి మీద నుండి వచ్చి వారి బౌండరీస్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళను మరలా జయించలేకుండా ఉండటానికి మిలిటరీ వాళ్ళని పెట్టారండి. భూమి మీద కాదు, సముద్రంలో నుండి కూడా వచ్చేయచ్చు. మరి భూమి మీద బౌండరీస్లో మరి అడ్డుపడితే సముద్రంలో నుండి వచ్చేసి మన భారతదేశంలోకి ఎంటర్ అయిపోయి లేకపోతే మన దేశంలోకి ఎంటర్ అయిపోయి మన దేశాన్ని జయించేసేయచ్చు. కాబట్టి సముద్రంలో నుండి ఎంటర్ అవ్వకుండా నేవీ వారిని పెట్టారు కాపాడటానికి. నువ్వు కింద భూమిని ఆపేసేసావు, సముద్రాన్ని ఆపేసేసావు, నీ గాల్లో నుండి వచ్చి నీ మీద యుద్ధం చేసి గాల్లో నుండి వచ్చి నిన్ను స్వాధీనం చేసుకుంటానంటే గాల్లో నుండి కూడా వచ్చి మన మీద స్వాధీనం చేసుకోకున్నట్లు ఎయిర్ ఫోర్స్ను కూడా పెట్టారు. అంటే చూడండి, దళాలను పెట్టారు. భూమి మీద, నేల మీద ఒక దళం, సముద్రంలో ఒక దళం, గాలిలో ఒక దళాన్ని పెట్టి ఎలాగైనా మన దేశాలని, మనమే కాదు ఏ దేశమైనా స్వాతంత్రం వచ్చిన ప్రతి దేశం వారి దేశం మరలా బంధకాలకు వెళ్ళిపోకుండా మళ్ళీ చెరలోకి వెళ్ళిపోకుండా వారిని వారు కాపాడుకోవటానికి ఇలాంటి దళాలు పెట్టుకున్నారు. అంత మాత్రమే కాదు, ఇంకా కాస్త లోపలికి వెళ్తా, దీని గురించి కాస్త మరికొన్ని విశేషాలు మీకు చెప్పాలి. భారతదేశంలో ఉన్న వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రం కావాలి. ఆల్రెడీ స్వతంత్రులు అయ్యారు. కానీ ఈ దేశం మనుషులే మరలా వీళ్ళని తొక్కి నారదీయకుండా మళ్ళీ వీళ్ళని బానిసత్వంలోకి ఈ దేశస్తుల కిందకే వీళ్ళ వెళ్ళిపోకుండా ఉండటానికి ప్రతి ఇండివిజువల్, ప్రతి సిటిజన్కి స్వాతంత్రం కావాలి, స్వతంత్రత అనుభవించాలని కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి తీసుకుని వచ్చి దానికి కొన్ని ఆర్టికల్స్ పెట్టి ఆ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రతి భారతీయునికి లేక ప్రతి సిటిజన్కి, ప్రతి పౌరునికి ఆ రైట్స్ ఇచ్చి ఈ రైట్స్ కాపాడటానికి దాన్ని ఒక రూల్గా చేశారండి. లేకపోతే దాన్ని మరి అమలు చేయటానికి దానికోసం ఏమంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని పెట్టి ఇదిగో ఇది రూల్, ఈ రూల్ని అతిక్రమించిన వారికి ఈ శిక్ష అనేది అమలు చేస్తూ ఒక చట్టాన్ని, ఆ మాట చెప్పాలి, ఒక చట్టాన్ని మరి తయారు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు చట్టాలు ఎందుకు వచ్చినాయి అంటే, చట్టాలు మన మీద పెత్తనం చేసి మనల్ని బాధ పెట్టడానికి కాదు, బాధ పడకుండా మన స్వాతంత్రాన్ని మనం ఎంజాయ్ చేయటానికి, మన మీద ఎవడెక్కి తొక్కేయకుండా ఉండటానికి ఈ చట్టాలు వచ్చినాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే గమనించండి, ఈ విధంగా మన భారతీయులు, మన దేశ ప్రజలంతా స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవించాలి. ఎవరి కింద బానిసలుగా ఉండకూడదు, ఎవరికి వారు మరి ఆ ఫ్రీడమ్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధమైన చట్టాలు తీసుకొచ్చి ఆ చట్టాల ద్వారా మరి ఈ విధమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. సరే, నేను చెప్తున్నాను, అన్ని ఏర్పాట్లు చేశారు. నేవీని పెట్టారు, ఎయిర్ ఫోర్స్ని పెట్టారు, మిలిటరీని పెట్టారు, మరి చట్టాలు తీసుకొని వచ్చారు. ఇంకో గర్వపడే విషయం ఏంటంటే, మన భారతదేశానికి ఉన్నంత పెద్ద కాన్స్టిట్యూషన్ మరి ఏ దేశానికి లేదు. పెద్ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ మన భారతదేశానికే ఉన్నాయి. దాదాపు 357 ఆర్టికల్స్ ఎన్నో ఉన్నాయి మన భారతదేశానికి. చాలా పెద్ద కాన్స్టిట్యూషన్ మనది. సరే, ఏదేమైనా ఒక్కసారి మనం ఆలోచిస్తే మన భారతదేశం అన్ని విషయాల్లో గర్వపడుతూ స్వాతంత్రం వచ్చిందని ఆనందపడుతున్న కొద్ది దినాల్లోనే భారతదేశం 2 ముక్కలైపోయింది. భారతదేశం 2 ముక్కలైపోయి ఎవరి ద్వారా అయితే భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఫ్రంట్ లైన్లో ఉండి పోరాడాడో ఆ మహాత్ముని కాల్చి చంపేశారు. ఎంత భయంకరమైన పరిస్థితి! కాల్చి చంపేసింది ఇంకొక దేశస్తుడు కాదు, మన భారతదేశస్తుడే. ఎంత భయంకరమైన పరిస్థితి! మన భారతదేశస్తులే కొట్లాడేసుకొని మళ్ళీ చీలిపోయింది భారతదేశం, అటు పాకిస్తాన్గా. ఇలా మనం ఆలోచిస్తే ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంటుంది. ఈవెన్ నౌ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని జెండాలు ఎగరేసుకొని, సంకలు కొట్టుకొని, పాటలు పాడుకొని, స్వీట్లు పంచిపెట్టుకొని ఆనందిస్తున్నారు. కానీ భారత పౌరుడు నిజ స్వాతంత్రం అనుభవిస్తున్నాడా? నిజంగా భారత పౌరుడు స్వాతంత్రం అనుభవించట్లేదు. ఎప్పుడు చాలామంది చెప్పే డైలాగ్, మన మహాత్మా గాంధీ గారు ఇచ్చిన డైలాగ్, నిజమైన స్వాతంత్రం భారతదేశానికి వచ్చిందని ఎప్పుడు చెప్పుకోవాలంటే, భారతదేశ స్త్రీ అర్ధరాత్రి 12 గంటలకి ఒంటరిగా వెళ్ళి తన పని తాను చేసుకొని మళ్ళీ సులువుగా, సుఖంగా, సంతోషంగా, క్షేమంగా ఇంటికి ఏ రోజున రాగలదో ఆ రోజునే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అన్నారు ఆయన. ఈ రోజుకి పట్టపగల కూడా ఒంటరిగా ఒక మహిళ వెళుతుంటే ఎన్ని కళ్ళు చూస్తున్నాయి,
అవకాశం ఉంటే ఎంతమంది దోచేసుకొని నాశనం చేసి చంపేయటానికి ప్రయత్నం చేస్తున్నారు ఆలోచించండి. అర్ధరాత్రి కాదు, పట్ట పగల కూడా భారత మహిళ ఒంటరిగా వెళ్ళే ఛాన్సెస్ లేవే. ఆలోచించండి. ఆస్ట్రేలియా వెళ్ళాను నేను ఒకసారి, దాన్ని పొగుడుతున్నానని మీరు అనుకోవద్దు. మేము దాదాపు 10:30-11 ఆ టయానికి మేము ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నాం ఒక చోట. అక్కడ మా కారు కోసం మేము వెయిట్ చేస్తున్నాం. అక్కడ వెయిట్ చేస్తున్న సమయంలో ఒంటరిగా మహిళలు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారండి, ఒంటరిగానే. అసలు ఏంటి ఎంత డేరుగా వెళ్ళిపోతున్నారు? అక్కడ ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఎవరి రైట్ని ఎవరు దోచుకోరు ఇక్కడ, ఎవరికి వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, ఎవరి జోలికి ఎవరు వెళ్ళరు, వెళితే మామూలుగా ఉండదు, చట్టం చాలా షార్ప్గా ఉంటుంది ఇక్కడ. ఒక్కసారి ఆలోచించండి, చట్టం అంత షార్ప్గా అక్కడ ఉండబట్టే అక్కడ ఎవరి రైట్స్ని ఎవరు దోచుకోవటానికి అవకాశాలే లేవు. సరే, ఏదేమైనా ఇక్కడ చట్టాన్ని నేను మరి తక్కువ చేయటం లేదు. మన భారతదేశమే నాకు ఎక్కువ. మన భారతదేశం మరి నేను గర్వపడే దేశం అన్ని విషయాల్లో. మరి ప్రపంచంలో చాలా దేశాలకు నేను వెళ్ళాను, కానీ నా భారతదేశంలో నేను పొందినంత స్వేచ్ఛ, స్వాతంత్రం, నా భారతదేశంలో నేను ఉన్నంత ఆనందంగా, నా భారతదేశంలో నేను పొందినంత సంతోషం మరి ఎక్కడా నేను పొందలేదు. వేరే దేశాలు చాలా గొప్పగా ఘనంగా కనపడవచ్చు, కానీ మన భారతదేశంలో ఉన్నంత సౌఖ్యం, స్వతంత్రం, సంతోషం మరి ఏ దేశంలో నేను పొందలేదు. మిక్కిలి మంచి దేశం నా భారతదేశం అని చెప్తున్నాను. కట్టుబొట్టు అంటారే, దానిలో కూడా నెంబర్ 1, క్రమశిక్షణలో నెంబర్ 1, అన్ని విషయాల్లో నెంబర్ 1. ఇలాంటి మంచి భారతదేశంలో నేను అంటున్నాను, మనం నిజ స్వేచ్ఛ, స్వాతంత్రం మనం అనుభవించాలంటే కేవలం మన భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ స్వాతంత్రం పొందినాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ స్వాతంత్రులు అయ్యారు. వాళ్ళు కూడా జెండాలు ఎగరేసుకొని ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు, కానీ నిజ స్వాతంత్రం ప్రపంచ దేశాలన్నిటికీ వచ్చినాయా? ఈనాడు ప్రపంచానికి స్వాతంత్రం రావాలంటే అలాంటి స్వతంత్రులుగా చేయటానికే మన ప్రభు అయిన యేసయ్య 2000 సంవత్సరాల క్రితం ఆయన కన్య మరియ గర్భాన ఈ లోకానికి వచ్చి ప్రపంచం కోల్పోయిన స్వాతంత్రాన్ని ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి మానవునిగా వచ్చారు. హల్లెలూయా. ఆయన స్వతంత్రులుగా చేస్తేనే మనకి నిజమైన స్వాతంత్రం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయగా మీరు నిజంగా స్వతంత్రులు అనే మాట మనం చూస్తాం. ఏమంటే ఒక్కసారి మనం పరిశీలిస్తే బైబిల్ గ్రంథంలో కూడా బానిసలుగా ఉన్న కొంతమంది ఉన్నారండి దేవుని పిల్లలు. బైబిల్ గ్రంథంలో కూడా బానిసలుగా ఉన్నారా? ఉన్నారు. వారిలో బాగా మీకు తెలిసిన ఒక తెగ, వాళ్ళే ఇశ్రాయేల్ జాతి. ఇశ్రాయేలీలు వారు దాదాపు 400 సంవత్సరాల పై చిలుకు ఐగుప్తు దేశం క్రింద, ఐగుప్తీయుల కింద బానిసలైపోయారండి. ఐగుప్తీయుల కింద బానిసలైపోయిన సమయంలో వారు ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ దేవుణ్ణి ప్రార్థించారు. అయ్యా, తరతరాల నుండి బానిస బ్రతకలేకపోతున్నాం, మమ్మల్ని వెట్టి పనులు చేయిస్తున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు, స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, అసలు ఏంటయ్యా మా జీవితం ఇలా అయిపోయిందని ఎవరి మట్టుకు వారు చాలా వేదన పడుతూ కన్నీరు కారుస్తూ నిట్టూర్పులు వచ్చారండి. ఆ రోజున ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల బానిసత్వం తట్టుకోలేక, అయితే ఎట్టకేలకు దేవుడు వారి ప్రార్థనలు ఆలకించాడు, వారి కన్నీరు చూచాడు, వారి మొరలన్నీ విన్నాడు, వారి దుఃఖం అంతా అర్థం చేసుకున్నాడు. మోషే అనే నాయకుడిని దేవుడు లేవనెత్తుకున్నాడు. మోషేతో అంటాడు, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచాను, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొరలు కూడా నేను విన్నాను, వారి దుఃఖం నాకు తెలిసే ఉంది. ఈ ఐగుప్తీయుల చేతుల్లో నుండి నేను వారిని విడిపించుటకును విశాలమైన మంచి దేశమునకు వారిని నడిపించుటకును ఇదిగో దిగి వచ్చి ఉన్నాను అన్నాడండి. 3వ అధ్యాయము నిర్గమకాండం 7వ వచనంలో మనం చూస్తాం. దిగివచ్చిన ఆ దేవుడు తన ప్రజలను విడుదల పరచటానికి, తన ప్రజలు వారు పొందుతున్న ఆ వేదన నుండి, ఆ చెర నుండి వారిని విడిపించటానికి, వారిని విశాలమైన మంచి దేశం అక్కడ అంటాడు, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి వారిని నడిపించటానికి దిగొచ్చాడు దేవుడు. దిగివచ్చిన దేవుడు అద్భుతాలు చేశాడండి. అడ్డుపడిన ఫరోని, అడ్డుపడిన ఐగుప్తీయుల్ని మాడు చితగొట్టి వాళ్ళని చిత్రహింసలు పెట్టి 10 తెగుళ్ళు వారి మీదకి పంపించి, ఇక 10వ తెగులు ఏంటో చెప్పన, పస్కా పండుగను ఆచరించమన్నాడు. ఈ పస్కా పండుగను వీరు ఆచరిస్తూ ఉండగా అది ఎలా ఆచరించాలో కూడా నిర్గమకాండం 12వ అధ్యాయంలో చెప్పాడు. పస్కా పండుగ ఆచరించాల్సిన పద్ధతి, ఒక గొర్రెపిల్లను తెచ్చుకోండి మీరు ఈ రోజున. ఆ గొర్రెపిల్లను తెచ్చుకొని మీ ఇంటిలో అది మచ్చలేనిదై ఉండాలి, అది ఏ విధమైన జబ్బుది కానిదై ఉండాలి. అలాంటి ఒక గొర్రెపిల్లను మీరు తీసుకుని వచ్చి మీ ఇంట్లో దాన్ని వధించి దాని రక్తం గడప కమ్ములకు, పునాదులకు, అడ్డకమ్మికి, నిలువ కమ్ములకు పోయండి. తలుపులు వేసేసుకోండి. ఆ గొర్రెను లేకపోతే ఆ గొర్రె మాంసాన్ని మీరు దాన్ని కాల్చుకొని తినాలి.
రుచికరంగా కాదు, చేదు కూరలతో దాన్ని తినాలి. దాన్ని ఎలా తినాలో చెప్పనా? మీ నడుము కట్టుకొని, మీ పాదాలకు చెప్పులు తొడుక్కొని, కర్ర చేత్తో పట్టుకొని మీరు త్వరపడుతూ దాన్ని తినాలి. ఆ రాత్రి మీకు విడుదల రాత్రి. మీరు ఆ విధంగా పస్కా పండుగ ఆచరిస్తూ ఉండగా సంహారక దూతను నేను పంపించబోతున్నాను. ఏ ఇంటిలో అయితే ఈ పస్కా పండుగ జరగట్లేదో, ఏ ఇంటికైతే ఎర్రని రక్తపు గుర్తు లేదో, ఆ ఇంటిలో సంహారక దూత ప్రవేశించి ఆ ఇంటిలో వధ చేయబోతున్నాడు. అయితే ఇజ్రాయేలీలు ప్రతి వ్యక్తిని నేను ఈ రాత్రి విడుదల పరచబోతున్నాను, మీరు ఈ పని చేయండి అని పస్కా పండుగను ఆచరించమన్నాడు. సరే, అందరూ పస్కా పండుగను ఆచరించారు. పస్కా పండుగను ఆచరించిన ఇజ్రాయేలీలు గుమ్మం దగ్గర వరకు సంహారక దూత వచ్చి ఆ ఎర్రని గుర్తు చూస్తూ ఇక అలా వెళ్ళిపోయి ఐగుప్తు దేశమంతా సంహారక దూత సంచరించాడు. ఏ ఇంటిలో అయితే పస్కా పండుగ జరుగుతుందో ఆ ఇంటిలో వాళ్ళంతా సేఫ్గా ఉన్నారు. ఏ ఇంటిలో అయితే పస్కా పండుగ జరగట్లేదో ఆ ఇళ్లలో వధ జరిగిందండి. తొలిచూలు పిల్లలు హతమైపోయారు. తెల్లారే జాముకి శవాలను ముందు పెట్టుకొని అందరూ ఏడవటం ప్రారంభించారు. రాజు మొదలుకొని సామాన్యుని ఇంటిలో కూడా శవాల గోలే. ప్రతి ఇంటిలో ఐగుప్తు దేశంలో శవాలమయమైపోతే గగ్గోలు పెట్టేశారు. ఇలా జరగటానికి కారణం మీ దేవుడే చేశాడు, మీ దేవుడు మాతో యుద్ధం చేశాడు. దన్నవరా బాబు, వెళ్ళిపోండి, మీకు విడుదల ఇచ్చేస్తున్నాం. మన భారతదేశానికి ఎలా అయితే వాళ్ళు విడుదల ఇచ్చారో బ్రిటిష్ వారు, ఆ ఐగుప్తీయులు అంటున్నారు వెళ్ళిపోండి, అర్జెంటుగా మీకు విడుదల ఇచ్చాము, ఇక తట్టుకోలేం, మీ దేవుడితో తట్టుకోలేం, వెళ్ళిపోండి అంటే అప్పుడు వాళ్ళ బయలుదేరి అక్కడి నుండి వారు బయలుదేరి ఆనందంగా వారు రావటం ప్రారంభించారండి. ఆనందంగా వచ్చారు. వస్తూ ఉన్న సమయంలో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆ సముద్రం గుండా వాళ్ళని అవతల ఒడ్డుకు నడిపించేసి అదే సముద్రంలో తరుముకుంటూ వస్తున్న ఐగుప్తీయులందరినీ ముంచి చంపేశాడు. ఇలా 1 కాదు 2 కాదు, అద్భుతాలు ప్రతిరోజు అద్భుతాలు చేస్తూ ఆకాశం నుండి వారి కోసం మన్నాను కురిపించి వారిని పోషిస్తూ, రాతి బండ నుండి వారికి నీరిచ్చి వారిని తృప్తిపరుస్తూ, ఇలా 1 కాదు 2 కాదు, ప్రతిరోజు 40 సంవత్సరాలు అద్భుతాలు చేసుకుంటూ వారిని వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టాడండి. పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారిని ప్రవేశపెట్టి ఆ దేశాన్ని వారికి స్వాధీనపరిచి వారిని పరిపాలన చేయటానికి, ఇదిగో దారిలోనేమో మోషేను ఒక నాయకుడిగా పెట్టి కాపాడటానికి, ఇదిగో ఇక్కడ మిలిటరీ వాళ్ళని, మనం ఎయిర్ ఫోర్స్ని, మన నేవీని పెట్టుకున్నట్టు అక్కడేమో వారిని కాపాడటానికి మోషేను పెట్టాడు దారిలో. ఆ మోషే తర్వాత యెహోషువను పెట్టాడు. సరే, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత యెహోషువ తర్వాత ఇక న్యాయాధిపతులు పరిపాలన చేశారు వారిని. అలా న్యాయాధిపతులను పెట్టి ఎవరైనా వీరి మీదకి దాడి చేయడానికి, యుద్ధం చేయడానికి వస్తే వీరి తరపున ఫైట్ చేయడానికి ఇలాంటి న్యాయాధిపతులను పెట్టి ఆ దేశాన్ని, ఆ ప్రజలను కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. అద్భుత రీతిలో ఈ విధంగా వారిని కాపాడుతూ భద్రపరుస్తూ వారికి ఒక మాట చెప్పాడండి వారిని విడుదల పరిచిన రోజున. అదేంటంటే, ప్రతి ఇంటిలో ఈ పస్కా పండుగ జరగాలి ప్రతి సంవత్సరం. ఏం చేయాలి? ప్రతి సంవత్సరం మనం ఇండిపెండెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఇండిపెండెన్స్ డే దేనికి సంకేతం? విడుదల పొందిన రోజు. ఈరోజు స్వాతంత్రం పొందిన రోజు మన భారతీయులంతా జరుపుకుంటున్నారు ఈరోజు స్వతంత్ర దినోత్సవముగా. ఇదిగో ఈ రోజున మీరు విడుదల పొందారు కాబట్టి ఈ రోజున మీరు సెలబ్రేట్ చేసుకోండి, పండుగ ఆచరించండి అంటూ వారికి చెప్పాడు. 13వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే పండుగను ఆచరించమన్నాడు. ఆ పండుగను ఆచరిస్తూ ఉన్న సమయంలో మీ కొడుకులు అడుగుతారు మిమ్మల్ని, డాడీ ఏంటి పండుగ సీక్రెట్ అని అడుగుతారు. ఏంటి దీనిలో ఉన్న విశేషం, ఈరోజు ఏంటి ఇంత ఆనందంగా ఇంత సెలబ్రేట్ చేసుకున్నావు, ఏంటి కారణం అని అడుగుతారు. అప్పుడు మీరు ఏం చెప్పాలి చెప్పను? అరే 400 సంవత్సరాలు బానిసలుగా బ్రతికాంరా మనం. అయితే మన తాతలు ముత్తాతల తరాలు వాళ్ళ బానిసలుగా బ్రతికితే బానిసత్వం నుండి దేవుడు అద్భుత రీతిలో విడుదల పరిచాడురా. ఆ దేవుడు తీసుకొని వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశంలో పెట్టాడురా. ఆ దేవుడు మన జీవితంలో ఎంత అద్భుతాలు చేశాడురా అని నేనేమేమి కార్యాలు చేశానో వాటన్నిటిని మీరు మీ పిల్లలకు చెప్పాలి. ఆ పిల్లలు కూడా వాళ్ళ పిల్లలకు చెప్పాలి. ఆ పిల్లలు కూడా వాళ్ళ పిల్లలకు చెప్పాలి. ఇలా తరతరాలు పండుగ ఆచరించాలి. పండుగలో పిల్లలకు పిల్లల పిల్లలకు సంవత్సరం మీరు చెబుతూ ఉండాలి. చప్పట్లు కొట్టోసారి దేవుని స్తోత్రించండి. హల్లెలూయా. సంవత్సరం పండుగ ఆచరించాలి, సంవత్సరం చెప్పాలి. ఇప్పుడు ఈ ఇండిపెండెన్స్ డే రోజున మరి టీచర్స్ వారి వంతు వారు చెప్తా ఉంటారు. జెండా ఎగరేసి జెండా కింద వారు నిలబడి చాక్లెట్స్ పంచిపెట్టే ముందు, ఏమండి పూర్వకాలంలో మేము కూడా స్కూల్లో టీచర్స్ దగ్గర లెక్చర్ విన్నవాళ్ళమే. మేము కూడా స్టూడెంట్స్ విన్నవాళ్ళం. మీరు కూడా స్టూడెంట్స్గా ఉండి మీరు టీచర్స్ దగ్గర మరి ఆ రోజున సమ్ గెస్ట్ని పిలుస్తూ ఉంటారు కదా. గెస్ట్ వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఒక ఎంపీనో లేకపోతే ఒక కలెక్టరో లేకపోతే ఒక పోలీస్ ఆఫీసరో మరి ఇంకా కాస్త రేంజ్ బాగా ఉంటే ఒక ముఖ్యమంత్రినో ఒక ప్రధానమంత్రినో పిలిచి వాళ్ళతో
చెప్పిస్తారు. ఏమని? వీళ్ళు చెప్తా ఉన్నారు సంవత్సరం మధ్య మధ్యలో గెస్ట్ని పిలిచి గెస్ట్ ద్వారా కూడా చెప్పిస్తారు. ఏమని? అరే మనం 74 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళ కింద బానిసలుగా బ్రతికే వాళ్ళం రా, వాళ్ళ మనల్ని ఎన్ని బాధలు పెట్టారా, ఇలా హింసలు పెట్టారా. అలాంటి టైంలో మహాత్మా గాంధీ గారి ద్వారా జవహర్లాల్ నెహ్రూ గారు కాదు, అంతకుముందు ఎవరు, వల్లభాయ్ పటేల్ గారి ద్వారా, అలాగే బోస్ గారి ద్వారా, అలాగే ఇలా కొంతమంది మరి స్వతంత్ర సమర యోధులు ఉన్నారు. వాళ్ళందరూ చేసిన పోరాటాల ప్రతిఫలమే ఈ రోజున మనం ఈ స్వాతంత్రం అనుభవిస్తున్నాం రా. వాళ్ళ ఆ రోజున ప్రయాస పడబట్టి ఇదిగో సాల్ట్ సత్యాగ్రహ అనేది ఒకటి చేశారా, అలాగే ఇంకా అలా చేశారా, ఇదిగో ఇది చేశారా, ఇవన్నీ చెప్తా ఉంటారు కదండి. ప్రముఖులను పిలిచి వారి ద్వారా చెప్పిస్తూ ఉంటారు. ఎందుకు చెప్పిస్తున్నారు? 74 సంవత్సరాల క్రితం చరిత్రను అంటే తెలియాలి. ఏమండి? తెలియాలి. ఆ రోజున పిల్లలంగా మేమేం చేసేవాళ్ళని చెప్పనా, తొందరగా ముగించేస్తే బాగుండు. ఈ రోజున లెక్చర్ చేస్తున్నారు, తొందరగా ముగిస్తే బాగున్ను. చాక్లెట్స్ పంచిపెట్టేస్తారు. ఈ రోజున స్పెషల్ గెస్ట్ వచ్చారు కాబట్టి కేకులు కూడా పంచి పెడతారు. కేకులు తినేసి చాక్లెట్లు తినేసేసి ఇప్పుడు గ్రౌండ్లో ఆడుకోండిరా అనేవాళ్ళు. ఆ రోజు మమ్మల్ని పెద్ద గ్రౌండ్ ఉండేది. తెగ ఆడేసుకునే వాళ్ళం మేము, తెగ ఆడేసుకునే వాళ్ళం. ఆనందంగా అటు ఇటు గెంతులు వేస్తూ తెగ. ఎప్పుడు వదిలేస్తారా బాబు మమ్మల్ని అలా అలా నిలబెట్టి మరీ చెప్పేవాళ్ళు లెక్చరు. మిమ్మల్ని కూర్చోబెట్టి చెప్తున్నాం మేము, నిలబెట్టి మరీ చెప్పేవాళ్ళు. లెక్చర్ వింటా ఉండేవాళ్ళం మేము. ఎప్పుడు వదిలేస్తారా? ఏది బుర్రకి ఎక్కేది కాదు. ఈరోజు మరి మీకు ఎక్కుతుందో లేదో, కూర్చోబెట్టి పంపిస్తున్నాను కాబట్టి. హల్లెలూయా. ఆ రోజున ఎక్కకపోయినా బాధ లేదు, పెద్ద సమస్య లేదు. ఇది ఎక్కకపోతే నిజమైన సమస్య మీ ఫ్యామిలీస్కి. కాబట్టి ఇది తప్పనిసరిగా ఎక్కించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ రోజున లెక్చర్ చేస్తున్నారు, అప్పుడు ఎలా విడుదల పొందామో అలా ప్రతి పస్కా పండుగ రోజున మీరు చెప్పాలి. చెప్తారా? దండం పెట్టి వాళ్ళంతా ఒప్పుకున్నారు. 12వ అధ్యాయం నిర్గమకాండంలో 26వ వచనంలో చెబుతామయ్యా, నమస్కారం చేసి చెబుతామయ్యా అన్నారు. 13వ వచనంలో పండగ చేయండి అన్నారు. పండగ అయితే చేస్తున్నారు సంవత్సరం. మీకు మాట చెప్పనా, యేసుక్రీస్తు వచ్చి అప్పటికి కూడా పండగ చేస్తున్నారు. అయ్యా ఈ పండగ ఎక్కడ చేసుకుందామని అడుగుతున్నారు శిష్యులు. ఒకసారి మీరు చూడండి కావాలంటే మత్తయి సువార్తలో. ఈ పండగ యేసయ్య దినాల్లో కూడా వచ్చిందండి. అంటే దాదాపుగా 1500 సంవత్సరాల తర్వాత అన్నమాట యేసయ్య వచ్చారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనంలో, 26వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. ఆ పండుగ ఏంటమ్మా? పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, అయ్యా పస్కాను భుజించుటకు మేము నీ కోసం ఎక్కడ సిద్ధం చేయాలి? అయ్యా ఎక్కడ చేసుకుందాం ఈ పండగ, ఎక్కడ చేసుకుందాం ఈ పస్కా పండుగ అంటే వాళ్ళు అడుగుతున్నారు. ఈ ఇండిపెండెన్స్ డే ఎక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అంటే పండగ అయితే చేస్తున్నారు కానీ అసలు ఎందుకు చేస్తున్నారన్న సంగతి మాత్రం వాళ్ళకి తెలియని తరం వచ్చేసింది. వాళ్ళకి తెలియపోబట్టి మనకు కొద్దో గొప్ప తెలుసు బ్రిటిష్ వాళ్ళ కింద మనం ఉన్నామని, వాళ్ళు మనల్ని ఎన్నో హింసలు పెట్టారని, మనకు స్వాతంత్రం వచ్చిందని కొద్దో గొప్ప మనకు తెలుసు. కానీ కనీసం ఆ మాత్రం కూడా తెలియని తరం ఒకటి వచ్చేసిందంట అండి. ఆ తరం వచ్చేసి దేవుడు అంటే తెలియదు, దేవుడి భక్తి అంటే తెలియదు, దేవుడు విడిపించాడని తెలియదు, దేవుడు అద్భుతాలు చేశాడన్న సంగతి తెలియక బయలుదేవతలను ఆరాధించడం, ఆశీర్వాదేవిని ఆరాధించడం, దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేయటం ప్రారంభించారండి వాళ్ళు. కావాలంటే ఒక్కసారి మీరు చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో 10వ వచనం కానుండి ఈ మాటలు మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరం వారంతా, ఏ తరం? ఈ సముద్రం చీలిన తర్వాత, నది ఏకరాశిగా నిలిచివేసిన తర్వాత, సూర్యచంద్రుని నిలిపివేసి వారిని ఐగుప్తు దేశంలో ఉండి అద్భుత రీతిలో కానా దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత ఆ తరము వారందరూ వెళ్ళిపోయారు, ఇక నిద్రించారు. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి వచ్చింది. ఏ తరం వచ్చింది? అసలు ఈ దేవుణ్ణి కానీ, ఈ దేవుడు ఎలా విడుదల పరిచాడో ఆ విడుదలను కానీ అసలు ఈ సంగతులు ఏమి ఎరుగని ఒక తరం ఒకటి వచ్చింది. ఆ తరం ఏం చేశారో మీరు కిందకి అలా చదువుకోండి. 15 వచ్చిన వరకు ఆ తరం చేసిన పని ఏంటంటే దేవుడికి ఇష్టం లేని పాపాలు చేయటం ప్రారంభించారు, దేవుడికి ఇష్టం లేని చెడు పనులు చేయటం ప్రారంభించారు, దేవుడికి ఇష్టం లేని ఆరాధన చేయటం ప్రారంభించారు. దేవుడి భయం అంటే తెలియకుండా, దేవునికి భక్తి అనేది తెలియకుండా విచ్చలవిడి చేష్టలు చేయటం ప్రారంభించాడు. ఇప్పుడు దేవుడే వారికి శత్రువు అయ్యాడండి.
ఎప్పుడైతే దేవుడు వారికి శత్రువయ్యాడో ఇక దేవుడు వాళ్ళని మరలా ఒక్కొక్క దేశానికి అప్పగించడం ప్రారంభించాడండి. మెస్పుడియోమియా దేశానికి వారిని మరలా అప్పగించేశాడు. ఆ తర్వాత వాళ్ళని వదిలిపెట్టి కనానీయుల చేతికి అప్పగించాడు. ఆ తర్వాత వాళ్ళని మోయాబీయుల చేతికి అప్పగించాడు. ఆ తర్వాత వాళ్ళని అమ్మోనీయుల చేతికి అప్పగించాడు. ఆ తర్వాత వాళ్ళని మిద్యానీయుల చేతికి అప్పగించాడు. ఆ తర్వాత వాళ్ళని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించాడు. ఆ తర్వాత వాళ్ళని అశ్షూరీయుల చేతికి అప్పగించాడు. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు 70 సంవత్సరాల బాబిలోనియన్ చెర కిందకు వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఇంతమంది చేతుల కిందకు వాళ్ళ చెరగా వెళ్ళిపోయారు. విడుదల పొందినోళ్లే కదా వాళ్ళంతా, విడుదల పొందినోళ్లేగా వీళ్ళంతా. ఇశ్రాయేలీలందరికీ అద్భుతాలు చేసి ఇంత అద్భుతమైన విడుదల ఇచ్చిన తర్వాత మీరు పండగ ఆచరించండి, ఆ పండగ సంగతి ఏంటో తెలియపరచండి అని చెప్పితే అది చెప్పని కారణాన దేవుని కోపం పుట్టించే పనులు చేశారు. కనుక దేవుడు మరలా వీళ్ళందరి కిందకి చెరగా పంపించారండి. మళ్ళీ చెర అనుభవించారు, ఏడ్చారు. ఇప్పుడు ఈ సంగతులన్నీ మీకు వాళ్ళ గురించి నేను ఎందుకు చెప్పానంటే, ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనల్ని అందరినీ దేవుడు విడుదల పరిచాడండి. అందుకే మీరు ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ లోకంలో నుండి, పాపంలో నుండి స్వతంత్రులుగా చేసి ఇదిగో ఈ దేవుని పరిశుద్ధ జనాంగం కూర్చునే పరిశుద్ధ స్థలంలో మిమ్మల్ని కూర్చోబెట్టాడు. హల్లెలూయా. లైవ్ వీక్షిస్తున్న వారికి కూడా నేను చెప్తున్నాను, మీరు ఈ లైవ్ చూస్తున్నారంటే మీరు కూడా విడుదల పొందిన వారే. ఎక్కడున్నారంటే సైతాను చెరలో మీరు ఉన్నారు. ఇంతకుముందు అపవాది చెరలో ఉండి అపవాది చెప్పిన మాట ప్రకారం జీవిస్తూ అపవాది కింద బానిసలైపోయి విడుదల కోసం మీరు ఏడిస్తే మీకోసం దేవుడు విడుదలిచ్చి ఈ రోజున ఇదిగో పరిశుద్ధ జనాంగం కూర్చునే స్థలంలో కూర్చుండబెట్టి యేసయ్యా మీకు స్తోత్రములని ఆయన ఆరాధించేటట్టుగా చేశాడు ఆయన. హల్లెలూయా. అయితే చెర నుండి విడుదల పొందిన మనం విడుదల పొందిన తర్వాత పండగ ఆచరిస్తున్నాం. కానీ మన పిల్లలకి అనేక మందికి యేసుక్రీస్తు ప్రభు మనకి ఎలాంటి చెర నుండి విడిపించాడో, ఎలాంటి భయంకరమైన పరిస్థితి నుండి విడిపించాడో ఆ సంగతులు ఏమైనా చెప్తున్నామా? మీరు ఈ రోజున ఉన్నట్టుగా గత కాలంలో యేసయ్య నమ్ముకోక మునుపు మీ పరిస్థితి ఉండేదా? యేసయ్య నమ్ముకోక మునుపు మీ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేదా? యేసయ్య నమ్ముకోక మునుపు మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉండేవా? మీ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండేవా? ఎలాగో బతికే వాళ్ళం, నలిగిపోతా ఉండేవాళ్ళం, రగ్గిపోతా ఉండేవాళ్ళం, భయంకరమైన పేదరికం అనుభవించే వాళ్ళం. మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రోగాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో ఉండగా ఈ యేసుక్రీస్తు మనకు పరిచయం అయ్యారు. యేసయ్య దయ వల్ల మనం విడుదల పొందాం. యేసయ్య దయ వల్ల ఈ రోజున మనం ఆనందంగా బ్రతుకుతున్నాం, సంతోషంగా బ్రతుకుతున్నాం. హల్లెలూయా. మరి ఈ రోజునున్న పచ్చదనమే తెలుసు మీ పిల్లలకి. ఈ రోజున మీరు కారులో తిరుగుతూ, ఈ రోజున మీరు చక్కగా హై క్లాస్ మెయింటైన్ చేస్తూ, ఈ రోజున మీరున్న సుఖభోగాలు, ఈ రోజు మీరున్న ఆనంద పరిస్థితి తెలుసు. కానీ వన్స్ అపాన్ ఏ టైం మీ పరిస్థితి ఎలాగుండేదో ఆ పరిస్థితులు ఉండగా యేసయ్య పరిచయమై ఎలా మిమ్మల్ని ఈ మంచి స్వాతంత్రంలోకి తెచ్చాడో ఈ సంగతులు తెలియని వారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఏదో టైం కలిసి వచ్చింది, మా డాడీ పరిస్థితులు బాగుపడిపోయినాయి, మేమందరం బాగుపడిపోయాం, మా డాడీ పుట్టుకు నుండే ఈ విధంగా ఉంది అన్న టైపులో మరి వాళ్ళ పిల్లలు అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుండి వచ్చారు కదా, మనమేమో కింద నుండి వచ్చాం, వాళ్ళేమో పై నుండి. ఈ స్థితే వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలియపరచాలి. ఏమంటే అది తెలియపరచడానికి నెల మనకి జ్ఞాపకం చేసుకుంటానికి మనకు ఒక పండగ ఇచ్చాడు. వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి, మనకి నెలకోసారి అనుభవిస్తున్న ఈ పండగ ఏమంటారు? ఆ పండగ ఏంటది? మనం నెల అనుభవించే పస్కా పండుగ ఏంటది? బల్లారాధన. ఈ బల్లారాధన చూడండి, ఆ పస్కా దినాన్న వారికి ఒకటి చేశాడు దేవుడు. 26వ అధ్యాయంలో 26వ వచనంలో మనం పరిశీలిస్తే ఆ 26వ వచనంలో ఆయన ఈ మాట అంటారు, ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి ఈ పని మీరు చేయండి, ఈ శరీరాన్ని తిని ఈ రక్తం త్రాగునప్పుడెల్లా అంటాడు. చూడండి ఆ మాట, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి ఈ పనులు చేయండి, ఈ రొట్టె నా శరీరం, ఈ రసం నా రక్తం అని వాళ్ళకిస్తూ నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో 23వ వచనం కానుండి మనం పరిశీలిస్తే అక్కడ అంటాడు, ఇదిగో ఈ రొట్టెను తిని పాత్రలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చెయ్యండి. అలా 23వ వచనం కానుండి దాదాపు మీరు 26వ వచనం వరకు చదువుకుంటే అక్కడ ఈ మాటలన్నీ రాయబడి ఉన్నాయి. దయచేసి గమనించండి ప్రియ దైవ జనాంగమా. ఇప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నామా? మనం రొట్టెను తింటున్నాం, రసం తాగుతున్నాం, ప్రభు శరీరాన్ని తింటున్నాం, ప్రభు రక్తాన్ని తాగుతున్నాం. అసలు ఇది ఎలా వచ్చింది మనకి? అసలు దీనివల్ల మనకు కలిగిన ఉపయోగం ఏంటి? దీనివల్ల మనకు కలిగిన మేలేంటి? మనకు ఈ శరీరం ఇచ్చి, మనకి రక్తం ఇచ్చి మన ప్రభు మన కోసం ఏం చేశారు? ఈ సంగతులు మన పిల్లలకు చెప్తున్నామా?
మన బంధువులకు చెప్తున్నామా, మన స్నేహితులకు చెప్తున్నామా? ఈ రోజున మనం ఏమయ్యా ఉన్నామో ఇది మాత్రమే వాళ్ళు చూడగలుగుతున్నారు, ఇది మాత్రమే వాళ్ళకి తెలుసు. అరే బాబు, ఈ రోజున ఇది మేము ఈ భాగ్యం మేము పొందుతున్నామంటే, ఈ స్థితిలో మేము ఉన్నామంటే వన్స్ అపాన్ ఎ టైం ఇది మా పరిస్థితి. కానీ ఈ రోజున మా పరిస్థితులు ఇలా మార్చాడో ఇది ఆయన పెట్టిన భిక్ష అని చెప్పాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మా తల్లిదండ్రులు మాకు అలా చెప్పారండి. మేము మా పిల్లలకు అదే చెప్తున్నాం. ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ వైపు వెళుతున్న సమయంలో, అరే ఇదేరా మేము చదివిన స్కూలు, ఇదేరా నేను చదివిన స్కూలు. ఆ స్కూల్లో నేను చదవటానికి నేను వచ్చినప్పుడు మా నాన్నగారు సంవత్సరానికి ఒకటే షూ కొనేవాళ్ళు, సంవత్సరానికి 2 జతలు మరి డ్రెస్, 2 కాదు 3 జతల డ్రెస్సులు కొనేవాళ్ళు. నేనేం చేసేవాడిని అంటే, అదేమంటారు, జారుడు బల్ల ఉండేవి. ఆ జారుడు బల్ల మీద ఓ బదాకా ఎక్కి దిగిపోతా ఉంటే ఏమైంది, వెనకాల పోస్ట్ ఆఫీస్ అయిపోయేది నాకు. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ అయిపోతే ఏం చేయాలి? ఈ పోస్ట్ ఆఫీస్ మా నాన్న చూపించాడంటే ఆ పోస్ట్ ఆఫీస్ చితికిపోయేదన్నమాట. కాబట్టి ఎందుకు ఇలా చించుకున్నారని చిత్త కొట్టేస్తారు. ఆ చిత్త కొట్టాడు పరిస్థితి తట్టుకోలేక వెనకాల బ్యాగ్ పెట్టుకొని టక్ చేయకపోతేనేమో ఆళ్ళ కొట్టేవాళ్ళు, టక్ చేస్తేనేమో పోస్ట్ ఆఫీస్ కనపడింది, షర్ట్ బయట వేయటానికి ఛాన్స్ లేదు. చూడండి ఎంత నరకం అనిపించేవాడు నా స్కూల్లో. నేను ఎవడు చేయాలి, ఎందుకు చేయాలి ఈ పనులు అని అనుకోవచ్చు మీరు. లోన షూ కొనేవాళ్ళ, ఈ షూని మేము బస్ దిగేవాళ్ళం, అక్కడ పటమట సెంటర్లో బస్ దిగేవాళ్ళం. బస్ దిగిన తర్వాత అక్కడ నుండి ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ వరకు ఎంత దూరం ఉంటుంది అంటే, ఇక్కడ నుండి చిట్నార్ సెంటర్ అంత దూరం ఉంటుంది. ఇంత దూరం కుదురుగా నడిచి వెళ్తే ఏమవుతాం, ఆ షూ ఒక రాయి ఒకటి ఎంచుకునేవాడిని. నేను ఫుట్బాల్ ప్లేయర్నండి, ఫుట్బాల్ ప్లేయర్ని కాబట్టి ఫుట్బాల్ ఆడుకుంటూ వెళ్ళేవాడిని. ఎక్కడ వరకు? స్కూల్ వరకు. ఈ రాయిని తన్నుకుంటూ ఏమండి, నడిస్తే పాడవదు కానీ తన్నుతే ఈ షూ పాడవదా? అట్ట కప్పలా తెరుచుకునేది. ఈ కప్పలా తెరుచుకుంటే ఇక్కడ షూ పాడైపోతే ఇది మా నాన్నకి చూపించానంటే మామూలుగా ఉండదు. ఎందుకు దీన్ని ఇలా చించేశారు అంటారు. 2 నెలలకి అయిపోయేది దాని చరిత్ర. ఆకు చెప్పులు, ఇంట్లో వేసుకున్న ఆకు చెప్పులు అవి వేసుకుని వెళ్ళేవాడిని. ఆ చెప్పులేమో తెగిపోయి దానికి పిన్నీస్ పెట్టి స్ట్రాప్కి మినీస్ పెట్టి ఆ వయసులో ఎంత బాధలు పడ్డాను. ఆ రోడ్లో ఒక చెప్పు చేత్తో పట్టుకొని ఒక చెప్పుతో నడుస్తూ నేను పడిన బాధలు. ఈ రోజున అదే రోడ్డు మీద కారులో ప్రయాణం చేస్తూ నా పిల్లలకు చెప్తా ఉంటాను, అరే యేసయ్య దయ వల్ల ఇదిగో ఈ పరిస్థితిలోకి వచ్చామరా మనం. హల్లెలూయా, ఇది యేసయ్య దయరా. ఇదే రోడ్డు మీద ఇలా నడిచేవండ్రా, ఈ పరిస్థితులు అనుభవించేవండ్రా. కానీ ఈ రోజున దేవుని దయ వల్ల ఇలా ఉందరా మన పరిస్థితి, దేవుడు మనల్ని ఇలా మార్చాడు అని. మా నాన్నగారు కూడా మాకు అలాగే చెప్పేవాళ్ళు. మమ్మల్ని ఒక ఊరు తీసుకెళ్ళారు, మా నాన్నగారు పుట్టినూరు. కారులో వెళుతున్నాం మేమందరం, ఆపమన్నారు కారు పొలం దగ్గర. అప్పటికి మేము టక్ చేసి ఉన్నాం, మా అన్నయ్య నేను ఇద్దరం టక్ చేసి కళ్ళద్దాలు కూలింగ్ గ్లాసులు పెట్టుకొని. అప్పటికి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను అనమాట. ఇంటర్ వరకు బుద్ధిగానే ఉండేవాడిని. ఇంటర్కి వచ్చిన తర్వాత ఎందుకో ఒక విధమైన సంథింగ్ ఏదో వచ్చేస్తుంది లోన. మరి నాకు కూడా వచ్చేసింది. అప్పుడు ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వగానే మనం మోనార్కులం అయిపోయాం అనుకుంటాం. అయితే మరి ఇప్పుడు కూడా స్కూల్ లాగే చూస్తున్నారేమో ఇంటర్మీడియట్ ఏజ్ని. మరి అప్పుడు మాత్రం ఇంటర్మీడియట్ అంటే సంథింగ్ గ్రేట్ అనమాట. అయితే ఇంటర్మీడియట్ ఎంటర్ అవ్వగానే సంథింగ్ గ్రేట్గా ఫీల్ అయ్యి టక్కు కళ్ళద్దాలు, అబ్బా మామూలుగా లేదు, కటింగ్ మాస్టర్ అనమాట. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మేమిద్దరం కూడా తయారయ్యాం. మమ్మల్ని కారు ఆపమన్నారు, ఆపారు. కారు దిగారు మా నాన్నగారు. మమ్మల్ని దిగమన్నారు, దిగాం. అక్కడ పొలాల్లో పని చేస్తున్నారండి. ఒంటి మీద ఏమీ లేదు, ఒక చిన్న గోచి తప్ప. అందరి డ్రెస్సు అదే. ఇప్పుడు వాళ్ళంతా లేచి కారు వచ్చింది ఏంటని లేచి నిలబడ్డారు. నిలబడిన వాళ్ళతో అరే పుల్లారావు బాగున్నావా, అరే వెంకయ్య బాగున్నావా, అరే అంటూ మా నాన్నగారు పరిచయం చేస్తున్నారు. మా నాన్నగారు అరే సుబ్బారావు బాగున్నావా అంటూ వాళ్ళు కూడా మా నాన్నగారితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడుతూ ఉండగా నేను వాళ్ళందరూ చూశాను. అందరూ ఎంత కలర్ఫుల్గా ఉన్నారో అసలు. సరే వాళ్ళందరిని చూపించి, అరే చూశారా వాళ్ళంతా, వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఆ కుడి పక్కన ఉన్నాడే పెద్ద కొడుకాడు, ఎడం పక్కన ఉన్నాడే చిన్న కొడుకాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూశారుగా మీరు, వాళ్ళ డ్రెస్ చూశారుగా, వాళ్ళ పరిస్థితి చూశారుగా. నేనే గిని యేసయ్యను నమ్ముకొని ఉండకపోతే నేను కూడా ఈ పక్క పొలం తీసుకొని ఆ మధ్యలో ఉన్నవాడిని నేనైతే, ఆ పక్కన ఉన్నవాడు రాజు నువ్వేరా, ఆ పక్కన ఉన్న రై మోసెస్ నువ్వేరా, అదిగో మీరు కూడా నాతో పాటు అదే డ్రెస్ వేసుకొని అదే విధంగా ఇదే పని చేయాల్సిన గతి ఉండేదిరా. మన గతిని మార్చిన దేవుడురా మన దేవుడు శక్తిమంతుడురా. ఈరోజు ఈ పచ్చదనం, ఈ ఆనందం ఇదంతా ఆయన పెట్టిన భిక్షరా. చిన్ననాటి నుండి ఉగ్గుపాలతో మాకు అదే నేర్పించారండి మా తల్లిదండ్రులు.
ఈ రోజున యేసయ్య దయ వల్ల 5 ఏళ్ళు నోట్లోకి వెళుతున్నాయి. యేసయ్య దయ వల్లే ఈ పచ్చదనం, యేసయ్య దయ వల్లే వన్స్ అపాన్ ఎ టైం మన పరిస్థితి ఇదిరా, మన పరిస్థితి అదిరా. ఆ పరిస్థితులు చెప్పుతూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఉండేవాళ్ళు. హల్లెలూయా. అది ఇశ్రాయేలీలు చేయలేదే. అది చెయ్యక మళ్ళీ ఇశ్రాయేలీలు అంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? చెరకెళ్ళిపోయారు. ఏమంటే ఇశ్రాయేలీల్లో కొంతమంది ఆణిముత్యాలు లాంటి వాళ్ళు చేశారు. మోషే తల్లి చిన్ననాటి నుండి మోషేకి ఉగ్గిపాలతో సహా నేర్పిస్తూ ఉంది. ఏమనో చెప్పనా? అరే బిడ్డా, మన దేవుడు ఇలాంటి దేవుడురా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడురా, మన దేవుడు సర్వశక్తిమంతుడురా. అరే ఈ యోసేపును తీసుకుని వచ్చాడరా, ఆ యోసేపు ద్వారా ఇదిగో ఈ దేశానికి ఎంత ఆశీర్వాదం ఇచ్చాడరా అంటూ ఆ యోసేపు స్టోరీ, ఆ దేవుని గొప్పతనం అదంతా తల్లి ఇశ్రాయేలీల చరిత్రను మోషేకి చెప్తూ, అరే ఎప్పటికైనా నువ్వు ఒక లీడర్ కావాలరా, ఇశ్రాయేలీని ఈ చెర నుండి నువ్వే విడుదల తీసుకురావాలరా, దేవుని పేరట నువ్వు నిలబడాలరా అంటూ మోషేకి చిన్ననాటి నుండి పెద్ద అయ్యే వరకు బోధించింది. రాజుకు మనవడుగా పెరిగాడేమో కానీ రాజభోగాలు అనుభవిస్తూ పెరిగాడేమో కానీ చిన్ననాటి నుండి ఈ బోధ తనకెక్కిందేమో. ఆ బోధ పెద్దయిన తర్వాత అద్భుతమైన నిర్ణయం తీసుకునే పరిస్థితికి వచ్చింది. 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రికలో 24వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఐగుప్తు భోగభాగ్యాలు అనుభవించడం కంటే, ఐగుప్తుకున్న ఆ సుఖభోగాలు అనుభవించడం కంటే క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలు అని ఒక నిర్ణయం తీసుకున్నాడండి. పక్కా నిర్ణయం. నాకు ఈ భోగం అక్కర్లేదు, నాకు ఈ పదవులు అక్కర్లేదు, నాకు ఈ భాగ్యాలు అక్కర్లేదు, నేను ఒక ఇశ్రాయేలీగా ఒక హెబ్రీయుడిగానే నేను బ్రతుకుతాను అంటూ వాళ్ళతో కలిసి పోరాడి బానిస బ్రతుకు నుండి వాళ్ళని విడుదల పరచడానికి ఆ రోజే తనలో ఆ జీన్స్ ప్రారంభం అయిపోయినాయండి. అంటే సుఖభోగాలు వదిలిపెట్టి ఎవరు చేయగలరండి ఆ ఛాలెంజ్? చిన్ననాటి నుండి తనలో ఆ తల్లి నేర్పించిన పాఠాలు. ఏమన్నా అంతవరకు ఎందుకు? ఆ యోసేపు గురించే మనం పరిశీలిస్తే ఇతను ఒక బానిసగా తీసుకొని వెళ్ళిపోయారండి ఐగుప్తు దేశానికి. బానిసగా వెళ్ళిన యోసేపు ఆ దేశంలో పవిత్రునిగా, తన మలినం తనకు అంటకుండా పరిశుద్ధునిగా బ్రతికాడండి, పవిత్రునిగా బ్రతికాడు. అలా బ్రతకాలని, అలా ప్రార్థన చేయాలని, అలా భక్తి చేయాలని ఎవరు నేర్పించారు? చిన్ననాటి నుండి వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించిన ఆ పాఠాలు పెద్దయిన తర్వాత అదిగో దేశం దాటి మరొక దేశానికి వెళ్ళినా సరే, ఆ దేశమంతా భయంకరమైన విగ్రహారాధన దేశమైనా సరే అక్కడ తన భక్తి, తన పవిత్రత, పరిశుద్ధత కాపాడుకున్నాడు. ఎక్కడుంటే అక్కడ ఆ ఇంటిని దేవుడు కాపాడేవాడు. అతన్ని బట్టి ఐగుప్తు దేశాన్నే దేవుడు కాపాడే అంత గొప్ప ప్రవక్తగా, గొప్ప దైవజనుడిగా దేవుడు లేపుకోలేదా? హల్లెలూయా. ఒక శాపగ్రస్తమైన ఐగుప్తు దేశానికి ఒక ఆశీర్వాదానికి కారుకుడయ్యాడు ఒక యోసేపు తన భక్తి వలన. అవునంటారా కాదంటారా? ఇతనికి భక్తి ఎక్కడ అబ్బింది? చిన్ననాటి నుండి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అబ్బిన భక్తి అండి అది. వాళ్ళ తాత అబ్రహాము గారు, వాళ్ళ తండ్రి ఇస్సాకు గారు, వాళ్ళ తండ్రి యాకోబు గారు, ఇదిగో వాళ్ళ దగ్గర నుండి వచ్చాడు ఈయన. వాళ్ళ నాన్న యాకోబు, వాళ్ళ తాత ఇస్సాకు, వాళ్ళ ముత్తాత అబ్రహాము, అలాంటి భక్తి పరుల కుటుంబంలో వచ్చాడు. ఆ భక్తి చిన్ననాటి నుండి నేర్చుకున్నాడు. ఆ భక్తి దేశానికే ఆశీర్వాదంగా మారింది. హల్లెలూయా. ఈ రోజున మీరేం నేర్పిస్తున్నారు మీ పిల్లలకి? ఒక జవహర్ లాల్ గురించి నేర్పించండి, నో ప్రాబ్లం. ఒక మహాత్మా గాంధీ గురించి నేర్పించండి, నో ప్రాబ్లం. లేకపోతే ఒక అంబానీ గురించి నేర్పించండి, నో ప్రాబ్లం. ఈ భూమి మీద ఉన్న మొత్తం జ్ఞానమంతా నేర్పించడానికి పొద్దున్న 5ంటికి లేపి వాళ్ళని ఇంట్లో చెప్పగలిగితే ఇంట్లో మీరు చెప్తున్నారు, లేకపోతే ట్యూషన్కి పంపించేస్తున్నారు. మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి ఏదో పెట్టేసి స్నానం చేసి మళ్ళీ స్కూల్కి పంపించేస్తున్నారు. మళ్ళీ స్కూల్ నుండి తెప్పించేసి మళ్ళీ ట్యూషన్ పంపించేస్తున్నారు. ఎంత రాపిడి పెడుతున్నారండి వాళ్ళకి లోక జ్ఞానం అంతా నేర్పించడానికి. ఈ లోకంలో ఉన్న సంగతులని వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఎప్పుడైనా కూర్చోబెట్టి వాక్యాలు నేర్పించారా? దేవుని గురించి చెప్పారా? దేవుని భక్తిని వాళ్ళకి నేర్పించారా? మీ పిల్లలకి చిన్ననాటి నుండి భక్తిని నేర్పించండి. పెద్దోళ్ళైనప్పుడు కుటుంబాలకు, దేశానికే వారు ఆశీర్వాదంగా మారతారు. హల్లెలూయా. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ వచనంలో రాయబడింది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి. ఈ రోజున మన పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం? ఈ రోజున పిల్లలు గాలోళ్ళు అయిపోవడానికి కారణం మీరే అంటాను నేను. మీ పిల్లలు అల్లరి చిల్లరగా తిరగటానికి, రౌడీలు అయిపోవడానికి, మీ పిల్లలు మీకే ఒక శత్రువులు అయిపోవడానికి కారణం మీరే అంటాను నేను. కాదా? ఆలోచించండి. ఏమి నేర్పిస్తున్నారు మీ పిల్లలకి? దేవుని గురించి నేర్పించారా? దేవుని క్రమాలు నేర్పించారా? దేవుని భయభక్తులు నేర్పించారా? దేవుడు రా మనం ఈరోజు ఈ పచ్చదనంలో ఉండడానికి, ఈ రోజు నీ ఉద్యోగం రావడానికి కారణం దేవుడు రా, ఈ రోజున వ్యాపారం ఇలా క్లిక్ అవడానికి కారణం దేవుడు రా. ఈగలు తోలుకునే పరిస్థితి రామంది, మనకే ఇంకొకటి భిక్షేస్తే మనం బ్రతికే జీవితం రామంది. ఈ రోజున మనం 10 మందికి పెట్టే స్థాయిలో ఉన్నామంటే ఇది ఆయన పెట్టిన భిక్షరా, ఆయన అనుగ్రహం రా. పిల్లలకి తెలియపరచాలండి.
వారి పచ్చదనంలోనే చూస్తున్నారు, వాళ్ళు ఇప్పుడున్న స్టేటస్ చూస్తున్నారు. కానీ వన్స్ అపాన్ ఎ టైం నీ స్టేటస్ ఏంటో, నీ సంగతి ఏంటో తెలియదు. ఏ విధంగా ఆ స్టేటస్లో ఉన్న నిన్ను దేవుణ్ణి నమ్ముకున్న కారణాన ఏ విధంగా ఆయన లేవనెత్తాడో అది తెలియాలి. ఎవరికి తెలియాలి? వాళ్ళకి బోర్ లాగా ఉంటుంది. బోర్ కాదు, బోర్ అయినా వాళ్ళకి తెలియపరచాలి. అరే వినురా బాబు, ఆ దేవుడిని నువ్వు కూడా ప్రార్థన చేసుకున్నానా, ఆ దేవుడిని నువ్వు కూడా భక్తి చేయి. నిష్టగా భక్తి చేస్తే ఆ దేవుడు సామాన్యుడు కాదు, స్థితిగతులు మారుస్తాడు. నీ చదువును బట్టి కాదరా నీకు వచ్చేది స్థితి. అరే నువ్వు చేసే పనిని బట్టి, వ్యాపారం బట్టి, ఉద్యోగాన్ని బట్టి కాదరా నువ్వు పొందేది ఆనందం, ఆశీర్వాదం. ఆశీర్వదించేది ఆయనరా, హెచ్చించేది ఆయనరా, దీవించేది ఆయనరా. నేర్పండి మీ పిల్లలకి, నేర్పండి మీ పిల్లలకి. హల్లెలూయా. మీ పిల్లల ముందు హీరోల్ని వాళ్ళని హీరోల్ని చూపిస్తున్నారు. మన రియల్ హీరో ఎవరో చెప్పనా? మన యేసయ్య. హల్లెలూయా. రియల్ హీరోను చూపియండి. రియల్ హీరోస్ను కాదండి, వాళ్ళంతా రియల్లో ఉన్న హీరోసే. రియల్గా వస్తేనేమో వాళ్ళ జీరోస్. కానీ రియల్ హీరో, నిజమైన హీరో ఎవరైనా ఉన్నారంటే మన దేవాది దేవుడు సకల జగత్తును సృష్టించి ఏ సమయమునకు ఏ ప్రాణికి ఏది అవసరమో ప్రతి ప్రాణి అవసరం తీరుస్తూ, ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తూ, పోషిస్తూ, కాపాడుతున్న నిజ రక్షకుడు, నిజ దేవుని గురించిన పాఠాలు వారికి తెలియజెప్పాలి మనం. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు పాడైపోయి బానిసత్వంలోకి వెళ్ళిపోవటానికి, ఆల్రెడీ స్వతంత్రింపబడి స్వాతంత్రం పొందిన వారు మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిపోవడానికి కారణం ఎవరు 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 అంటే అక్కడ అంటున్నాడు, దేవుని ఎరుగని తరం ఒకటి, దేవుని ఎరుగని తరం ఒకటి వచ్చింది. రానున్న తలాలకు దేవుణ్ణి ఎరిగిన వారిగా మీరేమన్నా నేర్పిస్తున్నారా? మీరు చెప్తే మన పిల్లలు దేవుణ్ణి ఎరిగిన వారు అవుతారు. దానియేలు భక్తుడు బబులోన్ దేశం వెళ్ళాడు, భయంకరమైన విగ్రహారాధన. కానీ ఆ బబులోన్ దేశంలో రాజులు వచ్చి సాగిలపడి నమస్కారం చేశారండి దానియేలుకి. దేవుడంటే మీ దేవుడురా, రక్షించగలిగిన సమర్థుడు మీ దేవుడురా, నిజ దేవుడు మీ దేవుడురా, నిత్యము సేవిస్తున్న మీ దేవుడే మిమ్మల్ని రక్షించాడు. అసలు మీ దేవుడు లాంటి దేవుడు ఇంకొకటి లేడురా, మార్చండిరా శాసనాలు. ఇక ప్రపంచం అంతా ఈ దేవుణ్ణి ఆరాధించాలి. అబ్బా 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 అబ్బా. అసలు అలా జరగటానికి కారణం అన్య దేశంలో కూడా దేవుణ్ణి వారు గణపరిచారు. కారణం ఏంటంటే చిన్ననాటి నుండే వారి తల్లిదండ్రులు వారికి చెప్పాలి. వాళ్ళంతా చేశారు, మరి మనం చేయొద్దా? మీ పిల్లలు బాగుండాలంటే, మీ పిల్లల భవిష్యత్తులు బాగుండాలంటే, మీ పిల్లలు మీ తర్వాత వాళ్ళ తర్వాత అందరూ దైవికమైన ఆశీర్వాదం పొందుతూ మిమ్మల్ని మించాలి. మీ పిల్లలు మీ స్థాయిని మించి బ్రతకాలి. మీ పిల్లలు వాళ్ళ పిల్లలు ఆ స్థాయిని మించి బ్రతకాలి. మా నాన్నగారు చనిపోయే ఇంకో కొద్ది సంవత్సరాల ముందు కారు మెయింటైన్ చేశారు. మేము గత 15 సంవత్సరాలుగా కారు మెయింటైన్ చేస్తున్నాం. మా నాన్నగారు ఫ్లైట్లో తిరిగి సువార్త ప్రకటించలేదు, నేను విమానాల్లో తిరిగి నేను సువార్త ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. ఇప్పటికీ నాకు ఆఫర్స్ ఉన్నాయండి. నాకు అనేక స్థలాలకి మీరు వచ్చి, మా దగ్గర చాలా రోజులైంది, మీరు రండి. అవకాశాలు లేవు వెళ్ళటానికి, ఎందుకంటే కోవిడ్ వచ్చేసింది. ఒకంత నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, భారతదేశంలో అనేక ప్రాంతాలకు కాలినడక మీద వెళ్ళారు, సైకిల్ మీద వెళ్ళారు, మరి స్కూటర్ మీద వెళ్ళారు. చాలా కష్టాలు పడ్డారు మా తల్లిదండ్రులు. ఏమంటే మా తల్లిదండ్రులు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. వారు పడిన కష్టాలే, వాళ్ళ దేవుని కోసం పడిన ప్రయాస మాకు ఈ గొప్ప దేవుని పరిచయం చేయబట్టి వాళ్ళకన్నా పై స్థాయిలో మేము ఈ రోజున దేవుని పరిచయం చేసే అదృష్టం మాకు దక్కింది. ఇది మా భక్తి కాదు, మా దేవుని గొప్పతనం అయితే తర్వాత క్రెడిట్ అంటే మా తల్లిదండ్రులకే. వాళ్ళ భక్తి, వాళ్ళ కష్టం ఈ రోజున మా ఒళ్ళో ఆశీర్వాదంగా పడేశాడు అని మాత్రం పక్కాగా చెప్పగలుగుతాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ఆ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవడానికి మరో కారణం, సరిగ్గా ఇదే రోజున మా అమ్మగారు కూడా చనిపోయిన రోజు. మరి నన్ను ఎంతో అమితంగా ప్రేమించి ప్రాణంగా ప్రేమించే తల్లిగారు, మరి మమ్మల్ని భక్తిలో నేర్పించి, నాకు ప్రార్థన నేర్పించింది మా తల్లిగారు, నాకు ప్రసంగం నేర్పించింది మా నాన్నగారు. ప్రసంగం అంటే ఎలా చేయాలో నేర్చుకున్నది మా నాన్నగారి దగ్గర, ప్రార్థన అనేది ఎలా చేయాలో నేర్చుకున్నాను మా అమ్మగారి దగ్గర. గంటల తరబడి మా అమ్మగారితో మోకాళ్ళేసి ఉండేవాడిని నేను, గంటల తరబడి ప్రార్థనలో. మా అమ్మగారేమో ఆత్మ పొందుకొని మొత్తం దేవుల్లో ఆనందిస్తూ ఉంటే నేను కూడా ఇలా చెయ్యాలేమని మొత్తం అయ్యంటే చేపలన్నీ చించి పడేసేవాడిని నేను. మొత్తం తిరిగేసి చర్చ్ అంతా తిరిగేసి చేపలన్నీ చించి పడేసేవాడిని. అంటే అలా పొందుకోవాలేమో అని దేవుని కృపను బట్టి పెద్ద అయిన తర్వాత అది నేను నిజంగా అనుభవించాను. కానీ ఆ చిన్నతనం నాకు తెలియని ఆ చిన్నతనం, మా అమ్మతో కలిసి మోకరిస్తే మంచిదని మా అమ్మ చెబితే మా అమ్మతో మోకరించేవాడిని. మా అమ్మ పక్కనే ఎక్కువ ఉండటానికి ప్రయత్నం చేసేవాడిని. అందుకే ఆ పట్టుదల నాకు వచ్చింది, ఆ ప్రార్థన పట్టుదల, ఆ విధమైన ఆసక్తి. మా నాన్నగారి ప్రసంగం చెప్తుంటే కూర్చొని, చిన్నప్పటి నుండి కూడా వినటం నాకు ఇష్టం అండి. కూర్చొని
చిన్నప్పటి నుండే అలా ఎంతో ఇంట్రెస్ట్గా వినేవాడిని. బోర్ అనుకునేవాడిని కాదు, ఇబ్బంది అనుకునేవాడిని కాదు. నాలాగా ఒక గంట ప్రసంగం చెప్పి కూర్చునే మనిషి కాదు మా నాన్నగారు. కనీసం రెండు గంటలు ఊరికినే అటు ఇటు పరిగెడుతూ చెప్పేసేవాళ్ళు మా నాన్నగారు. 2 గంటలు కూడా కూర్చొని కదిలేవాడిని కాదు నేను. అలాగే వాక్యం విన్నవాడిని చిన్నప్పటి నుండి. అదే నేను బైబిల్ కాలేజీలో తర్బీదైన దానికన్నా ఎక్కువగా మా నాన్నగారి దగ్గర తర్బీదయ్యాను నేను. కాబట్టి ఆయన దగ్గర పొందిన తర్బీదు, మా అమ్మగారి దగ్గర తెచ్చుకున్న తర్బీదు, వారు పడిన కష్టం ఈ రోజున వారి పిల్లలుగా పుట్టినందుకు మా ఒళ్ళో దేవుడు ఈ ఆశీర్వాదాలు ఉంచి మిమ్మల్ని అందరినీ మాకు వరాలుగా ఇచ్చి ఈ అద్భుతమైన పరిచర్య మా ద్వారా దేవుడు చేయించుకుంటున్నాడు. చప్పలు కూడా దేవునికే మహిమ కలుగును గాక. సరే గమనించండి. అయితే మనం చెప్తున్నామా? అలా చెప్పకే వాళ్ళంతా ఏమయ్యారండి? మీ వెనక మీ పిల్లలు మీరు పొందిన ఆశీర్వాదాన్ని మించిన ఆశీర్వాదాలు పొందాలి. అది నా కోరిక. ఆ పిల్లలు ఉన్నారే, మీ పిల్లల కన్నా మరి ఎక్కువ పొందాలి ఆశీర్వాదం. ఏమండి, మీకు అర్థమయ్యే శైలిలో చెప్పాలంటే మా నాన్నగారి కన్నా దేవుని కృపను బట్టి కొంచెం ఎక్కువ పరిచర్య చేయగలుగుతున్నాను నేను. అయితే నాకన్నా ఎక్కువ పరిచర్య చేయాలి మా అబ్బాయి కన్నా ఎక్కువ పరిచర్య చేయాలి నా మనవడు. నా కోరిక అది. మరి మా మనవడు తర్వాత ఇంకా ఎవరు నాకు కనబట్టలేదు కాబట్టి నేను చెప్పట్లేదు. మనవడు వరగా కనబడ్డాడు కాబట్టి చెప్తున్నాను నేను. మీరు కూడా అలాగే ఊహించండి. అలా జరగాలంటే నేను నా కొడుక్కి ఎలా తర్బీదు చేసి ఎలాగైతే దేవుని భక్తికి తీసుకుని వచ్చానో ఆడు కూడా వాళ్ళ కొడుకుని అలాగే తర్బీదు చేసి, సరే మా వరకు మేము చేస్తున్నాం. మరి మేము చేసామో లేదో ఆన్సర్ కనబడుతుంది మీకు ఇక్కడ. మరి మీరు చేశారో లేదో ఆన్సర్ మీది కూడా కనపడాలిగా. కాస్త ఏమైనా కనపడుతుందా? కాస్త ఏమైనా కాస్త ఆలోచించండి. అది నేర్పిద్దాం మన పిల్లలకి, అలాగే మన బంధువులకి, మన స్నేహితులకి, మనకి ఎరికైన వారందరికీ మనం నేర్పించాలి. అప్పుడే నిజమైన ఆనందం నిత్యము మనతో ఉంటుంది. కానీ అలా నేర్పించకపోతే పొందిన ఆ ఇండిపెండెన్స్ లేకపోతే పొందిన స్వాతంత్రం మనతోనే అయిపోద్ది. మన తర్వాత మళ్ళీ వీళ్ళు బానిసలైపోతారు. చూడండి, ఇక్కడ ఆ తరం వరకు వాళ్ళు ఇండిపెండెన్స్ అనుభవించారు, కానీ వాళ్ళ తర్వాత తరం ఏమైపోయారు? బానిసలైపోయారు. ఆ తర్వాత తరం బానిసలైపోయారు. మీరు జీర్ణించుకోగలరా? మీ పిల్లలు బానిసలైపోతే మీరు జీర్ణించుకోగలరా? ఇంతమంది కింద బానిసలైపోయారండి. మెస్పుటోమియా వాళ్ళ కింద, కనానీయుల కింద, మోయాబీల కింద, అమ్మోనీయుల కింద, మిద్యానీయుల కింద, ఫిలిస్తీన్ల కింద, అశ్షూరీయుల కింద, బాబులోని ఇంతమంది మళ్ళీ పరిపాలన చేశారు. ఇంతమంది మళ్ళీ వాళ్ళ చెరలోకి వెళ్ళిపోయారు. దుర్బలమైన పరిస్థితే కదా. కనుక మనం ఎన్నడూ ఇక మరలా మనం ఏ బాధల నుండి ఏ కష్టాల నుండి వచ్చామో మళ్ళీ తిరిగి ఆ కష్టాల్లోకి మన పిల్లలు ఎవ్వరు వెళ్ళటానికి వీలే. ఎంతమంది అంటారా? మేము ఇంతకుముందు పడిన నరకం, ఆ బాధ ఇక ఎన్నటికీ మా పిల్లలు కానీ పిల్లలు కానీ ఎట్టి పరిస్థితిలో చోట్చే ప్రస్తావనే. మాకన్నా పై స్థాయిలో ఉండాలి మా పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇంకా పై స్థాయిలో ఉండాలి. అట్టి కృపను దేవుడు మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. చప్పట్లు కొడుతూ గొప్ప దేవుని మనం మహింపడదాం. హల్లెలూయా. అయితే తెలియకపోతే, దేవుడి భయం లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పాపం చేస్తారు, తప్పుడు పనులు చేస్తారు. పాపం చేసే ప్రతి ఒక్కడు బానిసే కానీ స్వతంత్రుడు కాదు. ఒక మాట మీకు నేను చూపిస్తాను, చూడండి. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 34వ వచనం. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. పాపం చేసే ప్రతివాడు పాపానికి ఏమైపోతాడు? దాసుడైపోతాడు. ఖచ్చితంగా చెప్తున్నాను. పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడైపోతాడు. కనుక ఈనాడు చాలామంది పాపం చేసి, కొంతమంది వ్యభిచారం చేస్తున్నారు. పెళ్ళి కాకముందే కొంతమంది వ్యభిచారం, పెళ్ళైన తర్వాత కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్, వ్యభిచారం. దాసులైపోయారు పాపానికి. దాన్ని వదలాలని ఉంది కానీ వాళ్ళ కావట్లేదు, వదలలేకపోతున్నారు. కొంతమంది దొంగ పని చేస్తున్నారు, కొంతమంది ఏమో సిగరెట్లకి దాసులైపోతున్నారు, కొంతమంది మద్యపానానికి దాసులైపోతున్నారు, కొంతమంది గుట్టకాలకి దాసులైపోతున్నారు, కొంతమంది అదేమంటారు డ్రగ్స్కి దాసులైపోతున్నారు. దాసులైపోయి దాని నుండి విడుదల పొందాలని ఉంది కానీ వారి వల్ల అవటంలా. పాపం చేసిన ప్రతి ఒక్కడు పాపానికి. ఇప్పుడు చెప్పండి, ఇండిపెండెన్స్ వచ్చింది కానీ వాళ్ళకు వచ్చిందా? దాసులు వాళ్ళు ఇప్పటికి కూడా దాసులే. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా ఇంకా పాపం బానిసత్వం కింద ఉన్నారా? పాపం మీ పైన చలామణి చేస్తుందా?
అయితే ఆ పాపం నుండి విడుదల ఇవ్వటానికి మన ప్రభు అయిన యేసయ్య 2000 సంవత్సరాల క్రితం మన కోసం ఈ లోకానికి ఆయన వచ్చారు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి నాకు విడుదల ఇవ్వండి అయ్యా, నాకు రక్త ప్రోక్షణ ప్రోక్షించి నాకు ఈ పాపం నుండి విడుదల ఇవ్వండి అయ్యా అని ప్రార్థించగలిగితే మన ప్రతి పాపం నుండి మనకు విడుదల ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. సరిగ్గా రెండో పాయింట్ నేను కొద్ది నిమిషాలు, ఒక 5-10 నిమిషాల లోపే నేను ముగించాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు ఒక్క పాయింటే నేను చెప్పాను. ఆ ఒక్క పాయింట్ ఏంటి? ఆల్రెడీ స్వాతంత్రం ఇచ్చిన దేవుడు ఆ స్వాతంత్రాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. కారణం, పండగ చేస్తున్నారు కానీ అసలు ఈ పండగ ఎందుకు చేస్తున్నారు? అరే మనం స్వతంత్రం వచ్చిందిరా దేవుని దయ వల్ల, మనం బానిసలరా అని చెప్పక మళ్ళీ వీళ్ళ తర్వాత తరం వీళ్ళ మళ్ళీ బానిసలు అయిపోయారు. అవునంటారా కాదంటారా? అంటే చెప్పక వీళ్ళ మళ్ళీ బానిసలు అయిపోయారు. పండగ చేస్తున్నారా? చేస్తున్నారు. యేసయ్య దినాల వరకు కూడా చేస్తూనే ఉన్నారు. పండగ చేస్తానే ఉన్నారు. యేసయ్య దినం ఏంటి ఇప్పటికి కూడా వాళ్ళు చేస్తానే ఉన్నారు. ఆ పండగ ఆపలా. కానీ ఆ పండుగ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు కూడా భారతీయులు పండగ చేస్తున్నారు. ఇండిపెండెన్స్ డే, స్వతంత్ర దినోత్సవం, జెండా వరకే, జెండాకి సెల్యూట్ చేస్తూ చాక్లెట్ పంచిపెట్టుకునేంత వరకే. నేను అంటున్నాను, అసలు ఎందుకు చాక్లెట్ పంచి పెడుతున్నావు? ఎందుకు జెండా ఎగరేసావు? అసలు ఏం జరిగింది? ఇది చెప్పకపోతే ఉపయోగం? చెప్పాలి. ఈ రోజున ఎందుకు పస్కా చేస్తున్నావు? అది చెప్పకపోతే ఉపయోగం? అసలు ఈ రోజున ఎందుకు రొట్టె రసం విరిచి ఆ రసం ఎందుకు ఇస్తున్నావు? అది ద్రాక్ష రసం కాదు, అది యేసు రక్తం అని ఎందుకు చెప్తున్నావు? ఇది యేసయ్య శరీరం అని ఎందుకు చెప్తున్నావు? ఇది మనం అనేక మందికి, ఏమండి ఆ మాట మీతో నేను చెప్పిస్తాను. మరి మీలో ఎంతమందికి గుర్తుందో? ఈ శరీరం తిని ఈ రక్తం త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి. ప్రచురిద్దామా? మన అందరం అలా ప్రచురిద్దాం. రసం తాగేస్తాం, ఆ రొట్టెను తినేస్తాం, ప్రచురిస్తామని తలకాయ ఊపుతాం. ప్రచురించడానికి మమ్మల్ని మీ సాక్షులుగా బలపరచండి అంటాం. ఏమైనా చెప్తున్నామా? ఎవరికైనా చెప్తున్నామా? కనీసం మీ ఇంటోళ్ళకైనా చెప్తున్నారా? ఆలోచించండి. చెప్పాలి. చెప్పకపోతే పనిష్మెంట్. అదేంటండి పనిష్మెంటే? పాస్టర్ గారండి మీరంతా మీ సొంతంగా చెప్పేస్తున్నారు, కవిత్వం కాదు. 1 కొరింథీ 9:16 రాసింది, సువార్త ప్రకటించుచున్నానన్న అతిశయం నాకు లేదు గాని సువార్త ప్రకటింపవలసిన భారం అది నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమకు కారణం, ఈనాడు క్రైస్తవులకు శ్రమకు కారణం ఏంటంటే సువార్తను ప్రకటింపకపోబట్టే. ప్రకటిస్తే నేను ఇష్టపడి చేస్తే నాకు జీతం దొరుకును అనే మాటను చూడండి. ఈ లోకంలో ఎవరితో ఏ పని చేయించుకున్నా జీతం ఇవ్వకుండా పంపిస్తామా? జీతం ఇస్తాం. ఇవ్వకపోతే పాపం అనుకుంటాం కదా. మనకి ఎంత నీతి ఉంటే, ఎంత మంచితనం ఉంటే మన దేవుడు ఇంకెంత మంచోడండి. మనం ప్రకటిస్తే జీతం ఇస్తాడు మనకి. ఏంటి ఆ జీతం? నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆర్థిక ఇబ్బందుల్లో విడుదలిస్తాడు, నీ పిల్లల్ని ధన్యులుగా చేస్తాడు, నీ కుటుంబాలను అన్ని రంగాల్లో ఆశీర్వదిస్తాడు, పరిస్థితులన్నీ మారుస్తాడు, నువ్వు కోరిన ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు, నిన్ను ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను అన్ని రంగాల్లో నిన్ను వర్ధిల్ల చేస్తాడు, జీతం ఇస్తాడండి ఆయన. ఇది చాలదా? హల్లెలూయా. కనుక ప్రియ దైవ జనాంగం చేద్దాం. ఇది మనం నేర్చుకున్న మొదటి పాఠం. ఇక రెండో పాఠం ఏంటంటే, ఈ ఇజ్రాయేలీలు వాళ్ళు స్వేచ్ఛ పొందారా? పొందిన తర్వాత ఈ ప్రామిస్డ్ ల్యాండ్, ఈ వాగ్దాన దేశం వారికి ఇచ్చాడా? పాలు తేళ్లు ప్రవహించే దేశం కదా, భలే ఉంది వాళ్ళకి. ఈ పరిస్థితుల్లో వాళ్ళని ఎవరు పరిపాలన చేస్తున్నారు? దారులోనేమో మోషే, ఆయన తర్వాతేమో యెహోషువ, ఆయన తర్వాతేమో న్యాయాధిపతులు. ఆ న్యాయాధిపతులు ఇక్కడ మోషే ద్వారా పరిపాలన చేస్తుంది ఎవరు? దేవుడే. మరి యెహోషువ ద్వారా కింద భూమి మీద నిలబెట్టింది వీళ్ళని, కానీ పరిపాలన చేస్తుంది ఎవరు? న్యాయాధిపతులను పెట్టి వారి ద్వారా పరిపాలకులుగా పెట్టాడు, కానీ పరిపాలన చేస్తుంది ఎవరు? కానీ ఇప్పుడు వీళ్ళేమన్నారు చెప్పనా? మాకు వీళ్ళొద్దు. సమూయేలుని అడుగుతున్నారు, మాకు వీళ్ళొద్దు, మాకు కోసం, మాకు న్యాయం చేయటం కోసం మాకు ఒక రాజు కావాలి. ఏం కావాలి? వద్దురా, మిమ్మల్ని పరిపాలన చేస్తుంది దేవుడేరా, పేరుకు మాత్రమే మేము ఉన్నాం, కానీ మేం కాదు మిమ్మల్ని పరిపాలన చేసేది. మమ్మల్ని మట్టి గట్టాల మమ్మల్ని నిలబెట్టి ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయన్ని కాదంటున్నారు. కూడు లేకుండా పోద్దురా మీకు? అయ్యా వద్దురా బాబు, ఈ స్వాతంత్రం పోగొట్టుకుంటారు, వద్దురా బాబు అని సమూయేలు చెప్తుంటే మాకు కావాలయ్యా,
నీ వరకు మాకు ఓకే, కానీ నీ పిల్లలు మాకు వద్దు, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి. వీళ్ళంతా అడిగారు. చూడండి ఒక్కసారి మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6-7 వచనాలు మనం పరిశీలిస్తే, వాళ్ళు అడిగితే ఇప్పుడు సమూయేలుకి ఇష్టం లేదు. సరే నేను దేవుడిని అడిగి చెప్తానన్నాడు. సరే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవా, వీళ్ళు ఏంటి ప్రభా నీకు ఇష్టం లేని మాటలు అడుగుతున్నారు, నాకు చాలా బాధగా ఉందయ్యా, పరిపాలన చేస్తుంది నువ్వు కదయ్యా, ఇదేంటయ్యా నువ్వు వద్దంటున్నారు, నీ పరిపాలన వద్దంటున్నారు, మాకు రాజు కావాలన్నారు, ఏంటి ప్రభా ఈ దుస్తులను మార్చయ్యా అంటే, వాళ్ళకు రాజుని నియమించే అన్నాడు దేవుడు. అదేంటి ప్రభా నువ్వు కూడా అన్నావు, వాళ్ళకు రాజుని వాళ్ళు అడిగినట్టుగా వాళ్ళు కోరినట్టుగా రాజుని నియమించే. అది కాదు ప్రభా, అది కాదు, వాళ్ళు నిన్నే కాదు వాళ్ళు తృణీకరించింది, నన్ను కూడా వారి మీద పరిపాలకుడిగా ఉండకుండా తృణీకరించారు. వాళ్ళు నిన్ను కాదు నన్ను తృణీకరించారు. అబ్బా, ఐగుప్తు దేశంలో ఉండగా వాళ్ళని విడిపించింది ఎవరండి కదా? ఐగుప్తు దేశం నుండి విడిపించాడు, ఎర్ర సముద్రాన్ని పాయగా చీల్చాడు, శత్రువులందరిని అదే సముద్రంలో ముంచాడు. 40 సంవత్సరాలు వాళ్ళ కాళ్ళకి వేసుకున్న చెప్పులు అరగకుండా, వారికి వస్త్రాలు మాయకుండా, పైనేమో మేఘస్తంభం పెట్టి ఎండ దెబ్బ తగలకుండా, రాత్రేమో చలి దెబ్బ తగలకుండా అగ్ని స్తంభం పెట్టి వారిని ఎంతగానో కాపాడుకుంటూ అక్కర్లన్నీ తీరుస్తూ అద్భుతాలు చేస్తూ తెచ్చి ఈ పాలు తేలిన ప్రపంచ దేశాన్ని ఇచ్చి వీరికి ఏ చిన్ని లోటు కూడా లేకుండా వీరికి అన్ని సప్లై చేస్తుంటే, ఈయన వద్దు అంట వాళ్ళకి. ఈయన పాలన వద్దంట. ఎవరి పాలన కావాలి? వాళ్ళకంటూ ఒక రాజు కావాలంట. అరే నన్నే వద్దని తృణీకరిస్తున్నా, కానీ వాళ్ళ కూడు వాళ్ళకి తినిపిద్దాం, కానీ వాళ్ళకు ఒక రాజుని నియమి అన్నారు. ఎవరు నియమించమంటావయ్యా? అదిగో ఒకటి తెప్పిస్తున్నాను మీ దగ్గరికి. ఆడు ఎలా ఉంటాడో చెప్పనా? భుజాల నుండి పైకి కనిపిస్తాడు, మామూలుగా ఉన్నాడు. ఆడు చూడటానికి అమ్మో ఏంట్రా బాబు ఇంత బాగున్నాడు, వీడు ఇంత హైట్ ఉన్నాడు అనిపిస్తుంది. ఆడిని చూడంగానే ఆయన పిలిపించేసి వాడిని తైలం పోసి రాజుకు అభిషేకం చేసేయి అన్నాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తి కోసం ఎదురు చూపులు చూస్తూ ఉండగా ఒకడు వస్తున్నాడు. బీసెన్ రోడ్లో నడుస్తుంటే మహమ్మద్ అజారుద్దీన్ నడిచాడంట బీసెన్ రోడ్లో. ఆయన కూడా సేమ్ అలాగే కనబడ్డాడంట. ఇక్కడ నుండి పైకి కనబడుతున్నాడంట. అంత హైట్ కదా మరి ఆయన. మనోళ్ళంతా ఏ హైట్ ఉంటారు? నా హైట్ ఉంటారు. మన విజయవాడ వాళ్ళంతా నా హైటే. ఇంకేమైనా కుడి అడంగా కొంచెం ఏమైనా జాన పెరుగుతారేమో ఒకవేళ, అంతకన్నా ఎక్కువే ఉండదు. అజారుద్దీన్ ఎంత ఉన్నాడంటే నా మీద 3 ఎత్తున్నాడు. నడుస్తుంటే అంత ఎత్తుని నడుస్తూ ఉన్నాడు. ఫ్యాన్ తగిలేదు అంత ఎత్తుంటాడు ఆయన. అంత ఎత్తున నడుస్తుంటే ఇక్కడ నుండి పైకి కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలంతా 6 అడుగులుంటే వాళ్ళ మధ్య ఈయన నడుస్తుంటే అంత ఎత్తు కనిపిస్తున్నాడు. అంటే నేను అనుకున్న 7 అడుగులు ఉన్నాడేమైనా. 7 అడుగుల్లో ఎవరు మనకు విజయవాడలో కనపడరు. అయితే అంత ఎత్తున్నాడు. ఆయన రాజుగా దేవుడు అభిషేకించాడు. ఎత్తున్నాడు. వంగిపోయిన పర్సనాలిటీ కాదు, మంచి స్ట్రాంగ్ పర్సనాలిటీ, హైటుకు తగ్గ పర్సనాలిటీ. అబ్బా తగిన కండ, మంచిగా కనబడటానికి మంచి గ్లో, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, సూపర్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో అతను రాజుగా అభిషేకం చేయమంటే రాజుగా అభిషేకం చేశాడు. అతనితోనే కొన్ని తిప్పలు పడ్డారు వీళ్ళు. ఆ తర్వాత దావీదు వచ్చాడు, కొంచెం బాగున్నట్టుంది. ఆ తర్వాత సొలొమోను వచ్చాడు. సొలొమోను ద్వారా బాగా చాకరీ అనిపించారండి. వెట్టి పనులు చేయించాడు వీళ్ళతో. సొలొమోను మహాజ్ఞానే కానీ వెట్టి పనులు చేయించాడు. అమ్మ ఈ సొలొమోను పరిపాలన ఎప్పుడు పోద్దా అని అనుకుంటుంటే ఇప్పుడు సొలొమోను చచ్చాడు. ఇప్పుడు రెహబాం అయ్యాడు. రెహబాం దగ్గరికి వెళ్ళి అయ్యా మీ తండ్రిలా చేయొద్దయ్యా నువ్వు అని అడిగితే, మా తండ్రి నడుం బలం నా చిటిక నేలంత బలం అన్నాడు. దాని అర్థం ఏంటో చెప్పనా? మా తండ్రి కంటే ఎక్కువ కష్టం పెడతాను నేను మిమ్మల్ని అన్నాడు. ఒక్కసారి రాజ్యం చీలిపోయిందండి. ఇజ్రాయెల్ దేశం 10 గోత్రాలు, యోధా గోత్రం 2 గోత్రాలు. ఈ 2 గోత్రాలకి రెహబాం రాజు అయితే యెరోబాము ఆ 10 గోత్రాలకి రాజు అయ్యాడు. ఆ తర్వాత వీళ్ళని 20 మంది రాజులు పరిపాలన చేశాడు. వీళ్ళనేమో 19 మంది రాజులు పరిపాలన చేశాడు. దాదాపుగా 60% చెడ్రాజులే పరిపాలన చేశారండి. ఆ చెడ్రాజుల పరిపాలనలో ముక్కు నేలకేసి రాస్తూ ఉంటే ఏడ్చేవాళ్ళు అయ్యా ఏదో అంటారు చూడండి, ఎరక్కపోయి అడిగామయ్యా, ఇప్పుడు ఇరుక్కిపోయామయ్యా, మమ్మల్ని విడుదల పచ్చయ్యా, వద్దు అని నువ్వు అన్నా సరే రాజు కావాలి అన్నందుకు మాకు పెట్టాల్సింది పెడుతున్నారయ్యా వీళ్ళు, ఈ హింసల నుండి మమ్మల్ని విడిపించాయి అంటే మళ్ళీ ఒక మంచి రాజును పెట్టాడు. మళ్ళీ కుక్కతోక అన్నట్టుగా మళ్ళీ వంకరైపోయావు. మళ్ళీ చెడ్రాజు, మళ్ళీ ఒక మంచి రాజు, మళ్ళీ చెడ్రాజు. ఎక్కువ మంది చెడ్రాజులే పరిపాలించారండి ఇజ్రాయెల్ దేశాన్ని. అంటే ఒక్కసారి ఆలోచిస్తే ఈ చెడ్డరాజులు కిందకి బానిసలుగా దేవుడు ఎందుకు పంపించాడో చెప్పనా? వాళ్ళ కోరుకున్నదే వాళ్ళకు వచ్చింది. వాళ్ళు ఎవరిని వద్దన్నారు? దేవుడిని వద్దన్నారు. ఈనాడు చాలామందికి కూడా దేవుడు వద్దండి. చాలామందికి బాప్తిసం పొందమంటే మీ ఇంటోళ్ళకి యేసయ్య అంటే ఇష్టం లేదు అనుకుంటున్నారా మీరు? మీకన్నా ఎక్కువ ఇష్టం, మీ ఆయన గారికి మీకన్నా ఎక్కువ ఇష్టం యేసయ్య అంటే. పురుషులారా మీ ఆవిడికి మీకన్నా ఎక్కువ ఇష్టం యేసయ్య అంటే. మీ ఆవిడైతే సీరియల్ మానేయాలి కాబట్టి మీ ఆవిడ రావట్లేదు ఏసీలోకి. మీ ఆయన గారు అయితే సిగరెట్లు బ్రాందీ మానేయాలి కాబట్టి ఏసీలోకి రావట్లా.
ఈ పైపైనే చెప్పాను, ఇక లోపలికి వెళ్తే నన్ను అడగబాకండా ఇవన్నీ నేను చెప్పలేను ఈ నోటితో. అట్లాంటివన్నీ మానుకోవాలి. ఇప్పుడు ఏసే దగ్గరికి వస్తే, ఈ పాలనలోకి వస్తే మానుకోవాలిగా. ఇంతకు అందరూ మానుకున్నారు లేదా? తలకాయ లోగట్లేదు, అందుకే కొంచెం డౌట్ వచ్చింది. మానేసుకున్నారా లేదా? మానేసుకోవడానికి డిసైడ్ అయ్యాక ఏసే దగ్గరికి వచ్చి ఆయన పాలనలో ఉంటున్నాం. ఆయన పాలనలో ఉంటే బాగుంటుందా, లేకపోతే లోకస్తుడు సైతాన్గాడి పాలనలో ఉంటే బాగుంటుందా? సైతాన్గాడి పాలనలో అయితే స్వేచ్ఛ స్వాతంత్రం, ఎట్టబడితే అటు తినొచ్చు, ఏది పడితే తినొచ్చు, ఏది పడితే తాగొచ్చు, ఎట్టబడితే అటు తిరగొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఏసైలోకి వచ్చిన తర్వాత నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఘటాన్ని పరిశుద్ధంగా మంచిగా కాపాడుకో, చక్కగా భక్తి చేయాలి. ఇలా చేస్తే దీని ప్రతిఫలం అనుభవిస్తాం మనం. ఎప్పటికప్పుడు బ్లెస్ చేస్తూ ఉంటాడు, ప్రార్థనలకు జవాబిస్తూ ఉంటాడు, అడ్డులు తొలగిచ్చేస్తూ ఉంటాడు, అద్భుతాలు చేస్తూ ఉంటాడు. మనల్ని ఆయన సొత్తుగా ప్రపంచంలో ఒక ఆణిముత్యంగా దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. ఆయన పాలన ఎంతో అద్భుతం అండి. ఇది గ్రహించిన వాళ్ళకే తెలిసిద్ది. కానీ ఇది గ్రహించిన వాళ్ళు, వాళ్ళకి ఈ లోకం, ఈ పాపం ఇయే కావాలి వాళ్ళకి. వాటి కోసం ఎవరిని ఉద్ధరించుకుంటున్నారు? కొంతమంది బాప్తిసం పొంది కూడా అటే వెళ్తున్నాడు, అటో డ్యాన్స్ చేస్తున్నారు, ఇటో డ్యాన్సు. అటు లోకంలో ఒక డ్యాన్సు, ఇటు దేవుళ్ళు ఒక డ్యాన్సు. అది ఆ డ్యాన్సు, ఇటు ఈ డ్యాన్సు. నేను అంటున్నాను, వాళ్ళు వద్దన్నారు కాబట్టే ఆ చెరలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు మాత్రమే కాదు, తండ్రిని వద్దని ఆస్తిని భాగం తీసుకొని వెళ్ళిపోయిన కొడుకు, ఆయన పేరు ఏమన్నారు? తప్పిపోయిన కుమారుడు. ప్రోడిగల్ సన్ అంటారు ఇంగ్లీష్లో. ఈ తప్పిపోయిన కుమారుడికి ఎవరొద్దు? ఎవరి పాలన కింద ఉండొద్దు అనుకుంటున్నాడు? తండ్రి పాలన కింద నుండి వెళ్ళాడు. ఏమైనా బాగుపడ్డా? బాగుతున్నాడా? తండ్రి పాలన నుండి పక్కకి వెళ్ళినోడు అన్నీ కోల్పోయాడండి. అన్నీ కోల్పోయి బికారైపోయాడు. అవునంటారా కాదంటారా? అయితే బుద్ధి వచ్చిన తర్వాత నా తండ్రి దగ్గరికి వెళతానన్నాడు. తండ్రి దగ్గరికి ఏడ్చుకుంటూ తండ్రి, అటు పరలోకముందు ఉన్న తండ్రికి, ఇటు నీకు విరోధంగా పాపం చేశాను, నీ కొడుకు అనిపించుకున్న అర్హత నాకు లేదు, నీ కూలి వాళ్ళు ఒకటిగా చేర్చుకొని నాకు అంత బత్తం పెట్టండి చాలు అని అడుగుదాం అనుకుంటూ వచ్చాడు. వస్తూ ఉండగానే తండ్రి వాళ్ళంత దూరాన్ని చూసి పరుగున వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని అతని ఇంటికి తీసుకెళ్లి క్షారం చేయించేసి, చక్కగా తలారా స్నానం చేయించి, కొత్త బట్టలు తొడిగించి, కొత్త చెప్పులు తొడిగించి, కొత్త ఉంగరం తొడిగించి, సింహాసనం మీద కూర్చోబెట్టి ఊరందరూ పిలిచి గొప్ప విందు ఏర్పాటు చేసి, చచ్చిపోయిన నా కొడుకు మళ్ళీ బతికొచ్చాడు, నాతో పాటు సంతోషించండి అని గొప్ప విందుని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఈ రోజున ఒకవేళ మనం కొంచెం తప్పిపోయినా, దేవుని పాలనలోండి కాస్త అటు వెళ్ళినా మళ్ళీ దేవుని పాలనలోకి వచ్చేద్దాం. అయ్యా, నేను తెలుసో తెలియక అటు వెళ్ళానయ్యా, కొన్నిసార్లు తెలిసి కూడా వెళ్ళిపోయానయ్యా, క్షమించయ్యా, నన్ను వదిలేయొద్దయ్యా, నాకు నువ్వే కావాలయ్యా, చాలా తిప్పలు పడుతున్నానయ్యా, చెర అనుభవిస్తున్నానయ్యా, నేను నీ కిందుంటే చెర ఉండదయ్యా, నాకు దేవుని కిందుంటే చెర ఉండదండి. పాపం మానేయాలంతే, కానీ చెర ఉండదు. సైతాని కిందుంటే పాపం చేసుకో, నేను పెడతా కావాల్సిన చెర అంటాడు. ఇప్పుడు కావాల్సినది అంతా చేయించుకోమంటాడు. భయంకరమైన చెర భూమి మీద అనుభవించా, ఒక నరకం చూపిస్తాడు ఈ భూమి మీద. ఎందుకంటే ఆడే ఒక నరక కోపం. ఆడిని నమ్ముకొని ఆడి వెనకాల ఉన్న వాళ్ళందరూ నరకం చూస్తారు. ఎంజాయ్ చేయి లోకాన్ని అంటాడు, ఎంజాయ్ చేయమంటాడు, కోరిని తినో, చూసింది అనుభవించో అంటాడు, కానీ నరకం చూపిస్తాడు ఈ భూమి మీద. కానీ యేసే అంటాడు, జాగ్రత్త, వద్దు, అలా జీవించొద్దు, పవిత్రంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, బైబిల్ చదవండి, స్తుతి చేయండి, ప్రార్థన చేయండి, జాగ్రత్తగా ఉండండి, నా పాలనలో ఉండండి, మీకు ఏ సమస్య లేకుండా నేను చూసుకుంటా, ఈ భూమి మీద ఉండగానే ఒక స్వర్గం చూపిస్తాను, నేను అసలైన స్వర్గానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను అంటూ ఆయన పాలనలోనికి రమ్మన్నాడు. ఎవరి పాలనలో ఉండటానికి మీరు ఇష్టపడుతున్నారు? యేసయ్య పాలన. హల్లెలూయా. ఇశ్రాయేలీలు స్వతంత్రులై మళ్ళీ బానిసలయ్యారు. మొదటి కారణం చెప్పక దేవుని గురించి, అందుకే వారి పిల్లలు చెరలోకి వెళ్ళిపోయారు. రెండవ కారణం ఏంటి? దేవుని పాలన మాకొద్దు, మాకు ఈ లోకంలో పాలించే ఒక రాజు మాకు కావాలి అన్నారు. అరే ఏమంటే దీని గురించి ఇంకెలా చెప్పాలంటే దీని గురించి చాలా చెప్పొచ్చు. నా సందేశాన్ని ముగించే ముందు, ఈ రోజున దేవుడు మనకిచ్చిన స్వాతంత్రం మనం కోల్పోకూడదు. స్వాతంత్రం ఉంది, ఈ స్వాతంత్రాన్ని మనం కాపాడుకుందాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కాపాడటానికి ఎన్ని ప్రయాసలు పడుతున్నారు. చైనా వాడు ఎప్పటికప్పుడు లోనికి వచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, పాకిస్తాన్ వాడు ఎప్పటికప్పుడు లోనికి వచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, రాకుండా బౌండరీస్ బిగించి యుద్ధం చేస్తున్నారు. అలాగే మనం కూడా అపవాది లోనికి వచ్చేయటానికి, మీరు ఆల్రెడీ స్వాతంత్రం పొందారు కదా, మీ లోపలికి వచ్చేయటానికి, మిమ్మల్ని మళ్ళీ తన బంధకాల్లోకి తీసుకెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాడి చెరలోకి వెళ్లకుండా మనం కాపాడుకుందాం అంటారా? వాడి చెరలోకి వెళ్లకుండా. ఏమండి, మన కోసం దేవుడు ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా? ప్రాణమే ఇచ్చేసాడు.
నేను ముగించే ముందు చిన్న ఉదాహరణ చెప్పేసి నేను ముగించేస్తాను. మనకి ఈ రోజున మనం పొందిన స్వాతంత్రం మనకి ఇవ్వడానికి ఆయన చేసిన గొప్ప త్యాగం ఏంటో చెప్పే ముందు చిన్న ఉదాహరణ మీకు చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, ఒకసారి ఒక పిల్లగాడు ఒక పావురం కొనుక్కున్నాడు 10 రూపాయలు పెట్టి. పావురం కొనుక్కొని ఆ పావురానికండి వీడు పెద్ద శాడిస్ట్. ఒక పంజరంలో పెట్టి దాన్ని మామూలుగా హింసలు పెట్టట్లేదు, ముళ్ళులు పెట్టి గుచ్చుతున్నాడు, దాన్ని దగ్గరికి లాగి దాన్ని పట్టుకుని వెంట్రుకలు పీకేస్తున్నాడు, బొచ్చు పీకేస్తున్నాడు. విలవలాడిపోతుంది ఈ పక్షి, ఈ పావురం విలవలాడిపోతూ బ్యార్ బ్యార్ అని కేకలేస్తుంది. రోడ్డు అమ్మట ఒక పాస్టర్ గారు వెళుతున్నారు, చూశారు, నిలబడే చూశారు. వాడు యమ హింసలు పెడుతున్నాడు, దాన్ని అల్లాడిపోతుంది. అది చూసిన ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు బాబు అలా చేస్తున్నావు, నోరు లేని జీవి, దాన్ని అలా చేస్తే పాపం బాబు అంటే, నాకు ఇదే ఆనందంగా ఉంది అన్నాడు. పెద్ద శాడిస్ట్, అర్థమైపోయింది. నాకు అమ్ముతావా అన్నాడు. అమ్ముతానా అన్నాడు. ఎంత అన్నాడు. 200 అన్నాడు. అదేం బాబు బజార్లో 10 రూపాయలే కదా, నా కాస్ట్ 200, ఇష్టమైతే తీసుకో అన్నాడు. 200 ఇచ్చేసాడండి పాస్టర్ గారు, దాన్ని విడిపించాలని 200 ఇచ్చేసి దాన్ని తీసుకున్నారు. ఇప్పుడు పాస్టర్ గారు దీన్ని ఏమైనా చేసుకోవచ్చుగా, కానీ పాస్టర్ గారు ఏం చేశారో తెలుసా, దాన్ని తల నిమురుతూ అలా గాల్లోకి ఎగరేశారు. ఆ పావురాన్ని స్వేచ్ఛగా ఎగురుకుంటూ ఆనందంగా వెళ్ళిపోయింది. అది ఎంతో సంతోషంగా. మరలా ఈడు నూకలేసాడని నూకల కోసం మళ్ళీ వచ్చి ఆ చెరలోకి వస్తే ఎవరు చేసిన పాపం అది చెప్పాలి. ఈ రోజున దేవుడు మన కోసం చేసిన త్యాగం ఏంటో చెప్పనా. ఆ పాస్టర్ గారు 200 ఇచ్చారు దాని కాస్ట్. మనం సైతాను చెరలోకి వెళ్ళిపోతే సైతాను చెరలో ఉన్న మనల్ని విడిపించడానికి వచ్చిన యేసయ్య విడిపించమని అడిగితే నీ ప్రాణం ఇస్తావా అన్నాడు. ప్రాణం ఇచ్చేశాడండి. ఎవరిని విడిపించడానికి? మనల్ని విడిపించడానికి, మనందరినీ సైతాను చెర నుండి విడిపించడానికి ప్రాణమే ఇచ్చేశాడు ఆయన. ఈ రోజున మనం స్వేచ్ఛ, స్వాతంత్రం, ఇండిపెండెన్స్ జరుపుకుంటున్నామంటే దీని కాస్ట్ ప్రైజ్ ఎంత అంటే యేసయ్య ప్రాణం. యేసయ్య ప్రాణమే దీని కాస్ట్ ప్రైజ్. హల్లెలూయా. అంత వెల చెల్లించాడు. మరలా వాడు నూకలేసాడని వచ్చి నూకలు తినడానికి దిగావో మళ్ళీ చెరలోకి వెళ్ళిపోతాం. వాడు వేసే నూకలేంటి? అట్రాక్షన్స్. నెట్టేస్తున్నాడు, యవ్వనస్తులకు వేసేసాడు నెట్టు. నెట్లోకి లాగేస్తున్నాడు. చిన్న లేదు పెద్ద లేదు, అందరూ చూస్తున్నారు నెట్టు. మంచికి నెట్టు వాడుకుంటాం, మేము వాడుకుంటాం నెట్టుని, చాలా మంచికి వాడుకుంటాం. కానీ అదే నెట్టుని ఎంత చెడుకు వాడుకుంటున్నారండి. రైల్వే స్టేషన్లు అంట, రైల్వే స్టేషన్లో వైఫై ఫ్రీ అంట. 5 నిమిషాలే సుమా, 5 నిమిషాల తర్వాత ఇంక మళ్ళీ అది పనిచేయదు, ఫ్రీ కాదు. కానీ 5 నిమిషాలు ఫ్రీ. ఒకవేళ ఒక రోజంతా ఫ్రీ అంటే కుర్రోళ్ళు అంతా అక్కడే ఉంటారు. దాన్ని ఏమంటారు? ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కొని వెళ్ళిపోయి అక్కడే కూర్చుంటారు. ఇక స్టేషన్ నిండా కుర్రోళ్ళే ఉంటారు. ఏం వాడటానికి, ఏం చూడటానికి. రోడ్ల మీద కానివ్వండి, ఎక్కడైనా చూడవండి, అందరి చేతుల్లో ఏ ఫోన్లు ఉన్నాయి? ఐఫోన్లు ఏమున్నాయి, లేకపోతే స్మార్ట్ ఫోన్స్ ఏమున్నాయి. ఎందుకు వాటిని కొనుక్కున్నారంటే ఏం చూడాలి? సైతాను బంధకాలు ఉన్నారండి. అరచేతుల్లో పెట్టి నిన్ను బంధకాల్లోకి లాగేస్తున్నాడు సైతాను. నెట్ ఉంది, మంచికి ఉపయోగించుకోండి. కానీ దాన్ని చెడుకు ఉపయోగించుకోవద్దు. చెడుకి ఎక్కువ ఉపయోగిస్తున్నారు ఇప్పుడు, మంచికి ఎక్కువ ఉపయోగిస్తున్నారు. మీరే చెప్పండి. దాంతో ప్రాణాలు కూడా పోతున్నాయండి. యవ్వనస్తులు ప్రాణాలే, క్యారెక్టర్ పోతుంది, ప్రాణాలే పోతున్నాయి. నేను అంటున్నాను, మంచికి ఉపయోగించండి. సైతాను చెరలోకి, ఆ నూకలు చూసి మళ్ళీ ఆ చెరలోకి వెళ్ళొద్దు. 2 కారణాల వల్ల ఇప్పుడు ఇశ్రాయేలీయులను విడిపించి ఇంత అద్భుతం చేసి విడిపిస్తే వీళ్ళ 2 కారణాలు. మొదటి కారణం, పిల్లలకి చెప్పక పిల్లలు చెరలోకి వెళ్ళిపోయారు. 2వ కారణం, ఆయన ఆధిపత్యం వారి మీద వద్దు, ఆయన ఏలుబడిలో ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఉంటే ఇష్టం లేదు కదా. అందుకే ఆయన ఏలుబడి వద్దు. ఎవరు ఏలుబడి బాగుంది? సైతాన్ ఏలుబడి బాగుంది. స్వేచ్ఛగా బతకొచ్చు, కానీ నరకం చూపిస్తాడు. జాగ్రత్త. ఈ రోజున ఎవరు ఏలుబడి కింద ఉందాం? బాప్తిస్మం పొందిన వాళ్ళు మళ్ళీ అర్జెంటుగా బాప్తిస్మం పొందడానికి ప్రయత్నం చేయండి. బాప్తిస్మం పొందినవారు యేసయ్యకు ఒకవేళ దూరంగా వెళితే మరలా యేసయ్య దగ్గరికి వచ్చేసి, అయ్యా క్షమించయ్యా, నేను ఏదో వాడి నూకలకు ఆశించి నేను వెళ్ళాను, తప్పు చేశానయ్యా, క్షమించయ్యా, మళ్ళీ నీ కిందకు వచ్చేస్తున్నా, నా మీద నువ్వే ఏలుబడి చేయండి అయ్యా అందామా? తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. విత్తబడి నీ వాక్యం మనందరి జీవితాల్లో నిలిచి ఫలించున్నట్లు, వాక్య ప్రకారం జీవించగలుగునట్లు మనం ప్రార్థన చేద్దాం. స్వాతంత్రం వచ్చింది, కానీ మళ్ళీ బానిసలయ్యారు వాళ్ళు. స్వాతంత్రం పొందిన తర్వాత ఎందుకు బానిసలయ్యారు?
దానికి గల కారణాలు రెండే ఈరోజు మీతో నేను చెప్పాను. మొదటి కారణం, వారి పిల్లలకు చెప్పక, దేవుని గురించి తెలియక, దేవుని భయం తెలియక, దేవుని భక్తి తెలియక, దేవుని ఆశ్చర్య కార్యాలు తెలియక, దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేసి చెరలోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా. మన పిల్లలకి మనం చెప్పాలి, ఆ పిల్లలు వాళ్ళ పిల్లలకు చెప్పాలి, ఆ పిల్లలు వాళ్ళ పిల్లలకు చెప్పాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి మన పిల్లలు. దేవుని భక్తి తెలుసుకోవాలి, దేవుని క్రమాలు తెలుసుకోవాలి, దేవుని భయం తెలుసుకోవాలి, దేవుని గొప్పతనం తెలుసుకోవాలి. అది మనం తెలియచెప్పాలి. అప్పుడు మన తర్వాత తరం, వారి తర్వాత తరం వారు కూడా ఇండిపెండెన్స్, ఈ స్వాతంత్రం అనుభవిస్తారు, మళ్ళీ చెరలోకి వెళ్ళరు. రెండవది, దేవుని ఏలుబడిలో ఉండటం. మనం స్వాతంత్రం కాపాడుకోవటమే. దేవుని ఏలుబడిలో ఉన్నంత వరకు స్వతంత్రులమే మనం. దేవుని ఏలుబడి కింద నేను ఉండటం ఇష్టం లేదు అనుకుంటే మళ్ళీ చెరలోకి వెళతాం. దేవుని ఏలుబడి వద్దనుకునే వాళ్ళంతా చెరలోకే వెళతారు. ఈ రోజున ఆయన ఏలుబడి మనకు ఆశీర్వాదం. ఆయన ఏలుబడి కింద ఉంటేనే మనకు అది దీవెన, మన పిల్లలకి దీవెన, మనకు దీవెన. ఆయన ఏలుబడిలో ఉన్న వారికి స్వర్గం చూపిస్తూ ఉంటాడు ఈ భూమి మీద. ఈ భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత స్వర్గానికి పంపిస్తాడు. సైతాను ఏలుబడిలో ఉంటే ఈ లోకంలో ఎంజాయ్ చేయి అంటాడు, కానీ ఈ లోకంలో ఒక నరకం చూపిస్తూ ఉంటాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అసలైన నరకానికి వెళ్ళిపోవాల్సిన దుస్థితి. ఒకంత ఆలోచిద్దాం, ఒక నిర్ణయం తీసుకుందాం. ఎవరు ఏలుబడి కింద ఉన్నాం, ఎవరు ఏలుబడి కింద ఉండటానికి తీర్మానం చేసుకున్నాం, ఒకంత ఆలోచిద్దాం. వెతుబడి వాక్యం మనందరి జీవితాల్లో నిలిచి ఫలించినట్లు, వాక్య ప్రకారం మనందరం జీవించగలిగినట్లు, ఈ వాక్యం దేవుడు నిశ్చయంగా మనలో నెరవేర్చి మనం పొందిన స్వాతంత్రాన్ని మనం చివరి వరకు కాపాడుకునే కృపగల దేవుడు మనకు అందరికీ అనుగ్రహించినందులు చప్పట్లు కొడుతూ నిండు మనసుతో దేవదేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. మేము పొందిన స్వాతంత్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మీరు మాతో నేర్పించారు, మాట్లాడారు. మీకు స్తోత్రం. మరలా ఎన్నడూ చెరలోనికి మేము వెళ్ళకూడదు అని మాతో మాట్లాడారు. అలా మా స్వాతంత్రాన్ని మేము కాపాడుకునే జ్ఞానం మాకు దయచేయండి. మేము ఎప్పుడు ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తూ, మా పిల్లలు కూడా ఇదే స్వాతంత్రాన్ని అనుభవిస్తూ, వారి పిల్లలు కూడా ఇదే స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఆనందంగా పరవశించే భాగ్యం మా అందరికీ మీరు దయచేయండి. మీ బలమైన హస్తాలకు మీ ప్రభువులను అప్పగిస్తూ నిజ స్వాతంత్రం వీరంతా వీరి పిల్లలు పొందుకునే కృప దయచేయాల్సిందిగా కోరుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. కూర్చున్నాం.